కండక్ట్ చేసేవారు సిస్టర్ వర్ధని గారు, తర్వాత ప్రసంగి వాళ్ళ టీం అందున వాళ్ళు పైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నా. దయచేసి వాళ్ళు పైకి రండి. ఈ సమయంలో మీ అందరికీ కూడా వాళ్ళు కొన్ని ఇన్స్ట్రక్షన్ చెప్తారు. రాయగలిగిన వారు మీ చేతి చూపిస్తే వాళ్ళు మీకు ఇస్తారు. రాయలేని వాళ్ళు మీరు అలా కూర్చున్న పర్వాలేదు. రాసే వాళ్ళని మీరు సహకరించండి. 1:30 వరకు 1:15 వరకు అయిపోతే తర్వాత అందరం లంచ్కి వెళ్తాం. మీరందరూ కిందికి వెళ్ళండి. పాటలు లేవు కాబట్టి కింద కూర్చోనండి. ఈ కార్యక్రమం అంతా కూడా మరి సిస్టర్ వర్ధని గారు, ప్రసంగి గారు వాళ్ళ ఇన్స్ట్రక్షన్ చెప్పి కార్యక్రమాన్ని జరిగించాల్సిందిగా వారికి పోపేట అవకాశం ఇస్తున్నాను. అందింపు చేస్తారు. చిన్న ప్రార్థన వాళ్ళు చేస్తారు. తల్లు ఉంచుదాం, కళ్ళు పూసుకుందాం. ఈ ఉదయకాలంలో ప్రత్యేకమైన ఈ కూడికల్లో అద్భుత రీతిగా ఈ 3 సెక్షన్లో మీరు దాసులు వాడుకొని చక్కటి వర్తమానంతో మాట్లాడేసి ఇదిగో రోమనులకు బైబిల్ తిరిగి ఉంటుండగా నామంలో ఈ యొక్క వీటి కోసం సిద్ధపరిచిన వచ్చిన పేపర్ను క్రీస్తు యేసు నామములో విడుదల చేసుకున్నారు. అందరూ వీటిని చక్కగా రాసి వారి జీవితంలో ఆధ్యాత్మికమైన స్థితిని మెరుగుపరుచుకుని సహాయం చేయమని స్తోత్రాలను చెల్లిస్తూ యేసు నామం కలిగి వేడుకుంటున్నాం తండ్రి. వందనాలు చెప్తూ ఉన్నాను. దేవుడు మంచి అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. అయితే ఈ బైబిల్ క్విజ్ మనం చాలా ఎగ్జామ్స్ రాస్తూ ఉంటాం కదా. ఇక్కడ ఉన్న యంగ్స్టర్స్ అందరూ ఆల్రెడీ ఎల్డర్స్ కూడా ఏదో ఒక ఎగ్జామ్ లైఫ్లో రాసి ఇక్కడ వరకు వచ్చిన వాళ్ళు. అయితే మనం ఎగ్జామ్ ఎందుకు రాస్తాము? మనకి ఎంత తెలుసు, ఆ పర్టికులర్ సబ్జెక్ట్ కావచ్చు, ఆ ఇయర్లో మనం చదువుకున్నది ఎంత మనం నేర్చుకున్నామో అని మనం తెలుసుకోవడానికి, మన సామర్థ్యాలని మనం అంచనా వేసుకోవడానికి ఎగ్జామ్ రాస్తాం. అన్ని ఎగ్జామ్స్ రాస్తాం కానీ బైబిల్ జ్ఞానాన్ని తెలుసుకోవడానికి మనం ఎప్పుడూ ప్రయత్నం చేయము. సో ఈరోజు మనకి ఒక మంచి అవకాశం వచ్చింది. ఈ ఎగ్జామ్ రాయడం వల్ల మనకి 2 విషయాలు అర్థమవుతాయి. ఒకటి ఏంటంటే మన ఆత్మీయ జీవితము ఎక్కడ ఉంది, మన ఆత్మీయ పరిస్థితి ఎంత లోతులో ఉంది. మేము అందరం కలిసి మా సంఘస్థులు కొంతమంది కూడా వారు చెయ్యి వేసి వారు ఇచ్చినటువంటి ప్రశ్నలలో నుంచి మేము తీసి
మేము ఎగ్జిక్యూట్ చేసాము తిరిగి. అయితే మొత్తము 900 క్వశ్చన్స్ తయారు చేశారు మా సంఘస్థులు. ఆ 900 క్వశ్చన్స్ నుంచి మేము ఇప్పుడు 55 క్వశ్చన్స్ని మేము తీసి మేము ఎడిట్ చేసి క్వశ్చన్ పేపర్ తయారు చేయడం అయింది. సో ఈ సమయంలో మాకు సహకరించిన మా సంఘస్థులకి, అలాగే ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి వచ్చిన మా యూత్ మెంబర్స్ అందరికీ కూడా నేను ప్రభునామంలో థ్యాంక్స్ చెప్పుకుంటా ఉన్నాను. సో ఈ విషయంలో కొన్ని థ్యాంక్ యూ. ఈ ఎగ్జామ్లో మొత్తము 55 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 55 క్వశ్చన్స్లో 25 మల్టిపుల్ చాయిస్ ఉంటాయి. ఆ తర్వాత ఒక 10 క్వశ్చన్స్ ఏమో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉంటాయి. ఒక 10 క్వశ్చన్స్ ఏమో వన్ వర్డ్ ఆన్సర్స్ ఉంటాయి. తర్వాత మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి ఒక 10. సో ఈ ఎగ్జామ్ టైం వచ్చేసి 45 minutes. మొత్తం 55 క్వశ్చన్స్ ఆబ్జెక్టివే కాబట్టి మనకి ఎంతో టైం పట్టదు. టైంలో మనము కరెక్ట్గా ఆన్సర్ చేయగలిగాము అని అంటే మనము బైబిల్ని రెగ్యులర్గా చదువుతున్నాము, దాన్ని ధ్యానం చేస్తున్నామని మనం అర్థం చేసుకోవచ్చు. సో 45 minutes టైం ఇవ్వబడుతుంది. ఎవరైతే ఎగ్జామ్ రాయగలరో, ఎవరైతే చదువుకొని అర్థం చేసుకొని ఎగ్జామ్ అటెండ్ చేయగలరో వాళ్ళు మాత్రము ఎగ్జామ్ని అటెండ్ చేయండి, క్వశ్చన్ పేపర్ తీసుకోండి. అలాగే దగ్గరగా ఉంటే కనుక మీ చైర్స్ని కొంచెం దూరంగా జరుపుకోండి. ఒక హాఫ్ ఫీట్ అన్నా కొంచెం చైర్స్ని దూరంగా జరుపుకుంటే ఎగ్జామ్ ఈజీగా రాయడానికి వీలు అవుతుంది. ఒకవేళ అలా కాలేదనుకోండి, అయినా పర్వాలేదు. మనం ఎక్కడున్నామనంటే దేవాది దేవుని పరిశుద్ధ సన్నిధిలో ఉన్నాం కాబట్టి కాపీ కొట్టకుండా మన కన్నులతో నిబంధన చేసుకుందాం. నేను కాపీ కొట్టకుండా ఎగ్జామ్ రాయాలి అని. ఇంత పెద్ద శరీరంలో ఇంత చిన్న కన్నుని కంట్రోల్ చేయడం పెద్ద కష్టం కాదు. అది దేవుని సన్నిధిలో ఉన్న మనకి, దేవుని పిల్లలు మనకి పిలువబడుతున్న మనకి. కాబట్టి పెద్దవాళ్ళైనా సరే, యవనస్తులైనా సరే కాపీ కొట్టకుండా మీకు ఎంత వచ్చిందో అంతే మీరు అటెండ్ చేయండి, ప్రాబ్లం ఏం లేదు. అయితే మా టీం వాళ్ళు తర్వాత ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు, కరెక్షన్ కూడా వాళ్ళే చేస్తారు. ఆ తర్వాత ఫస్ట్ సెకండ్ తీసి మనము తర్వాత బ్రదర్ చేతుల మీదుగా ఎట్లయినా సరే బహుమతి ప్రదానం చేపడుతుంది. సో ఇందులో కండిషన్స్ ఉన్నాయి. టైం 45 minutes. తర్వాత పిల్లలు ఎవరు కూడా క్వశ్చన్ పేపర్ తీసుకోవద్దు. ఇది యవనస్తులకి, తర్వాత పెద్దవాళ్ళకి. తర్వాతే ఈ క్వశ్చన్ పేపర్లో కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి. మీ పర్సనల్ డీటెయిల్స్, మీ పేరు, మీ ఏజ్, ప్లేస్, మీ ఫోన్ నెంబర్, మీరు ఎక్కడి నుంచి వచ్చారో అది మీ ఫోన్ నెంబర్ను రాసి ఎగ్జామ్ని స్టార్ట్ చేయండి. ఎవరైతే ఎగ్జామ్ రాయడానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళు మీ చేతుల్ని చేయెత్తితే మా వాళ్ళు వచ్చి మీకు క్వశ్చన్ పేపర్ ఇస్తారు. ఫాస్ట్గా చేయాలమ్మా. ఈ లోపల మీరు ఇవి ఇన్స్ట్రక్షన్స్ వినండి. తర్వాత ఒక్కళ్ళు ఒక్క క్వశ్చన్ పేపర్ తీసుకొని ఆన్సర్ చేయండి. ఒక్కరు ఒక క్వశ్చన్ పేపర్ మాత్రమే ఆన్సర్ చేయాలి. క్వశ్చన్ పేపర్ తీసుకున్న వెంటనే మీ నేమ్ రాసేసేయండి. నెక్స్ట్ అందులో ఉన్న మల్టిపుల్ చాయిస్గా ఉన్న క్వశ్చన్స్కి ఆన్సర్స్ మీరు క్యాపిటల్ లెటర్స్లోనే రాయండి. నెక్స్ట్ మీ మొబైల్స్ అన్నీ కూడా ఫస్ట్ పేపర్ తీసుకోకముందు మీ మొబైల్స్ అన్నింటినీ స్విచ్ ఆఫ్ చేయాలని నేను ప్రభు పేపర్ కోరుకుంటా ఉన్నాను. ప్లీజ్ స్విచ్ ఆఫ్ యువర్ ఫోన్స్ అండ్ కైండ్లీ కీప్ యువర్ బైబిల్స్ ఇన్ యువర్ బ్యాగ్స్. మీ బైబిల్స్ అన్నీ మీ బ్యాగ్స్లో కానీ మీ పర్సెస్లో కానీ పెట్టేసుకోండి. ఎవరి చేతిలో బైబిల్ ఉండొద్దు, ఎవరి మొబైల్. ఎవరికి హార్డ్ అయిందంటే అసలు బైబిల్ క్లియర్ చూడండి, వాళ్ళకి చాలా హార్డ్ ఉంది. ఇంకా మీ చేతిలో దయచేసి ప్రార్థన చేసుకొని మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. ఎగ్జామ్ స్టార్ట్ చేసేయండి. క్వశ్చన్ పేపర్ ఎవరు రానట్లయితే మీ దయచేసి మీ చెయ్యి పెట్టితే మీ క్వశ్చన్ పేపర్ ఇస్తాను. ఎవరు కూడా డిస్కస్ చేయొద్దు, మాట్లాడకూడదు, టైం వేస్ట్ చేయండి. యాక్చువల్గా ఇందులో 60 minutes అనండి, గంట సేపు అన్నది, కానీ మనకు సమయం లేదు కాబట్టి 45 minutesలో మీ మెదడు పదం. ఇక్కడికి వచ్చేసేయండి.
చెల్లిస్తున్నాను. ఎదుగుతుంది ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభావ, ఎదుగుతుంది ఈ యొక్క ప్రాంతంలో ప్రభావ, ఈ విధంగా బైబిల్ క్విజ్ ప్రభావ, ఎదుగుతుంది ఎగ్జామ్ రాయడానికి ఇచ్చిన కృపను వందనాలు. అవును, ఇచ్చిన నాటి నుంచి ప్రభావ వారు నేర్చుకున్నది, వారికి ఈ యొక్క క్వశ్చన్స్ వచ్చాయి ప్రభావ, మరి వారు చక్కగా రాయడానికి ఇచ్చిన జ్ఞానం బట్టి వందనాలు ప్రభావ. తల్లిదండ్రులకు ప్రోత్సహించి ఈ యొక్క క్విజ్ పంపించారు, వారిని బట్టి మనం చెల్లిస్తున్నాను ప్రభావ. ఎదుగుతుంది బిడ్డలు ప్రభావ, మరి ఆయా గ్రామాల్లో నుండి వచ్చారు ప్రభా, సండే స్కూల్ చిల్డ్రన్స్ వచ్చారు, యూత్ వచ్చారు ప్రభా. వారికి ఇచ్చిన జ్ఞానం బట్టి మనం తెలుస్తున్నాం. ఇంకనూ ప్రభా రానున్న రోజుల్లో నేను ఇంకా ప్రభా నీ వాక్యం తెలుసుకొని ప్రభా ఇంకా మంచి బలమైన సేవకులుగా తయారు కావడానికి సహాయం చేయడం ప్రార్థిస్తున్నాను. ఈ వాక్యం తెలుసుకోవడానికి ఒక సమయం అనుగ్రహించడం ప్రార్థిస్తున్నాను. ఈ వాక్యం తెలుసుకోవడానికి జ్ఞానం అనుగ్రహించడం ప్రార్థిస్తున్నాను. తండ్రి తల్లిదండ్రులను నేను పిల్లలు ప్రోత్సహించడానికి సహాయం చేయడం ప్రార్థిస్తున్నాను. పాస్టర్స్ చిల్డ్రన్స్కి మరి యూత్ ఎంకరేజ్ చేయడానికి కూడా సహాయం చేయడం ప్రార్థిస్తున్నాను. మా తండ్రి ఇంతవరకు మీరు నడిపించారు, మీకు వందనాలు. మా తండ్రి వారియర్స్ని బట్టి టీచర్స్ని బట్టి మరొకసారి మీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను తండ్రి. చక్కగా బైబిల్ క్విజ్ ప్రభా కార్యక్రమం ప్రభా వాళ్ళు రాయడానికి మీరు ఇచ్చిన జ్ఞానం బట్టి మా తండ్రి మీకు మరొకసారి కృతజ్ఞత చెల్లిస్తున్నాం. ఎటువంటి డిస్టర్బెన్స్ కలగకుండా తండ్రి మీరు చక్కగా నడిపించారు, దాన్ని బట్టి మీకు మనం చేస్తున్నాం. ముందున్న సమయం కూడా మీరు నాయన జరిగించుకోండి. ఏసై పరిశుద్ధనామములో వేడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సెషన్ ముగిసింది కాబట్టి గాడ్ ఫెలోషిప్ యవనస్తులు, వాలంటీర్స్, చెల్లి సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అక్కడ సర్వింగ్కి వెళ్ళాలని మనం చేస్తున్నాం. కౌంటర్స్లో కూడా ఫుడ్ ప్రిపేర్ చేసి రెడీ పెట్టాలని మనం చేస్తున్నాం. సెషన్ సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తి సంపన్నుడ, పూజారుడ, స్తుతులకు పాత్రుడ, స్తోత్రాలకరుడు అయిన మా తండ్రి, మీ ఘననామానికి వందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయం నుంచి యూత్ మీటింగ్లో అదేవిధంగా ప్రభావ మరి ఎగ్జామ్ విషయంలో, సేవకుల విషయంలో, ఈ కూడికల్లో ప్రభావ మీకు మహిమకరంగా మాకు దీవెనకరంగా జరిగించేందుకు స్తోత్రాలు. మరి ఈ సమయంలో కూడా మూడు శిక్షణగా ప్రభావ యూత్ మీటింగ్ జరగబోతున్నాయి. మీరే నాతో మాతో మా అందరితో మాట్లాడండి, అందరినీ దర్శించండి, మీ దాసులను వాడుకోండి. అందరూ కూడా స్పందించడానికి, మార్పు చెందడానికి, తద్వారా సంఘానికి, కుటుంబాలకు దీవెనకరంగా జరగడానికి మీ కృపను అనుగ్రహించండి. పాడబోయే పాటల్లోనూ, వాక్య పరిచయంలో, ప్రార్థనలు అన్ని విషయాలు తండ్రి మరి ఇన్ని కూడా జరగబోయాయి. ఆ యొక్క విశ్వాసుల సదస్సు విషయంలో కూడా ప్రభు ఇంకా అనేకులను తీసుకురండి, అనేకులు కూడా స్పందించలేదు. ఈ కోరికలన్నీ కూడా నాయన మీకు మహిమకరంగా, మా అందరికీ కూడా దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మినిస్ట్రీ క్షేమమును అనుగ్రహిస్తారని భారం మీ చేతులకు అప్పగించుకుంటూ చిన్న ప్రార్థన మీ పాదములతో చేర్చుకోండి. యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. కాలంలో అనే పాట పాడుకుందాం. అందరూ కూడా కలిసి పాడండి. మీకు ఇవ్వబడినటువంటి బుక్లెట్లో 3వ పాట. నీ
చాలు ఈ సమయంలో. ఇప్పుడు 3:30 వస్తున్నది, అయినా దేవునికి మహిమ కలుగుతుంది కనుక ఈ సమయంలో ఈ అవకాశం దైవజనులకు ఇస్తున్నా. దాంట్లో ఈ మధ్యప్రదేశ్ నిండిపోయింది, ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ఊరుతా ఉంది. పాత్రల్లో బరువు పొట్టల్లోకి వచ్చాక పొట్టల బరువు కాస్త పడకటి వెళ్తే బాగుంటుంది. ఇది వయసు మీదిన మాలాంటి వాళ్ళకి పనికొచ్చే సూక్తి, యవనస్తుడికి ఇది వర్తించదు. ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. దేవుణ్ణి ఆనందపరచడం ఎలాగో ఉదయం నేర్చుకున్నాము. ఇప్పుడు మనము దేవుడిలో ఆనందించడాన్ని గురించి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం నేర్చుకునే ప్రయత్నం చేస్తాం. సరే, ఆ వచనం అనుబంధంగా మరొక భాగాన్ని నేను మీకు వివరించాలని ఆశిస్తా ఉన్నాను. ఇదే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19 నుంచి 24 వరకు ఇలా రాసి ఉంది. నేను మీ క్షేమము తెలుసుకొని ధైర్యం తెచ్చుకుని నిమిత్తము తిమోతిని శీఘ్రంగా మీ యొద్దకు పంపుటకు ప్రభువైన యేసునందు నిరీక్షించుచున్నాను. మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడు ఎవడనూ నా యొద్ద లేడు. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. అతని యోగ్యత మీరు ఎరుగుదురు. తండ్రికి కుమారుడు ఎలాగ సేవ చేయనో అలాగే అతను నాతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేశాను. కాబట్టి నాకేమి సంభవింపని ఉన్నదో చూసిన వెంటనే అతనిని పంపవలని అనుకుంటున్నాను. ప్రభు ఈ వచనాలు మన ధ్యానం కొరకు ఆశీర్వదించుగాక. ఆమేన్ చెప్తారా? ప్రార్థన. ప్రియ తండ్రి, ఈ ప్రాంతంలో ఉన్న యవన బిడ్డలను మీరు ప్రేమించి వారి కొరకు మీరు సిద్ధం చేసి అనుగ్రహించిన ఈ ఒక్క దినపు యవనస్తుల కూడికను బట్టి మీకు కృతజ్ఞతలు. ఈరోజు ఉదయకాలమున నిన్ను ఆనందపరిచే విధానాలు మేము నేర్చుకున్నాము. ఇప్పుడు మేము నీలో ఆనందించే విధానాలు మేము నేర్చుకోవడానికి మీరు మాకు సహాయం చేయమని, నీలో ఆనందించే ఒక యవనస్తుల జీవితంలోంచి మీరు మాతో మాట్లాడమని, మహిమ మీరు మాత్రమే పొందమని క్రీస్తు యేసు నామంలోనే స్తోత్రాలు చెల్లించి అడిగి వేడుకొని నీకే ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన సహోదర సహోదరులారా, యవన బిడ్డలారా, మనం చదువుకున్న ఈ వచన భాగాల్లోనికి వెళ్ళే ముందు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయనను వెంబడిస్తూ ఆయన స్వార్థంలోనికి మారాలి అనుకునే మనం ఈ భూమి మీద భక్తి చేస్తున్నప్పుడు మనం ఆనందంతోనే భక్తి చేయాలి. మనం విసిగిపోయి వైరాగ్యంతో ఈ క్రైస్తవ భక్తి మనం చేయకూడదు. మనలో మన దేవుడు ఆనందిస్తూ ఉన్నప్పుడు మనం కూడా ఆయనలోనే ఆనందించడం అది మంచి పని. అసలు క్రైస్తవ ఆధ్యాత్మిక స్థితి నిర్వచనమే అది. దేవుడు మనలో ఆనందించాలి, మనము దేవుడిలో ఆనందించాలి. దేవుడు మనలో ఆనందించడానికి
మనం ఏమేమి చేయవలసి ఉందో ఉదయం మీతో పంచుకున్నాను. ఇప్పుడు మనము దేవునిలో ఆనందించేందుకు మనం ఏమి అలవర్చుకోవలసి ఉందో నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తా ఉన్నాను. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘాలకి రాసిన ఈ పత్రిక ఇది ఆనందపు ఉత్తరం అంటారు, లెటర్ ఆఫ్ జాయ్. అపోస్తలుడైన పౌలు రోమా చెరసాలలో ఉంటూ ఫిలిప్పీలో ఉన్న దేవుని పిల్లలకు మీరు ఆనందించండి, మీరు ఆనందించండి అని వారికి చెబుతూ ఉంటాడు. ఆ ఆనందం ప్రభువునందు ఉండాల్సిన, మీరు ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి, మరలా చెప్పుదును మీరు ప్రభువునందు ఆనందించండి అన్నాడు. అయితే ప్రియులారా, మరి చెరసాలలో ఉన్న పౌలు తాను ఆనందించకుండా ఈ మాట చెప్పడం లేదు. ఆయన చాలా ప్రభువునందు ఆనందిస్తూ దేవుని పిల్లలైన మీరు దేవుడిలో ఆనందించండి అని చెప్పాడు. సరే, ఆనందానికి 4 తాళపు చెవులు ఉన్నాయి. మనం దేవుడిలో సరిగా ఆనందించాలంటే ఈ 4 తాళపు చెవులు మనం కలిగి బ్రతకడం అది ఎంతైనా అవసరం. ఈ ఆనందానికి 4 తాళపు చెవులు ఆయన రాసినటువంటి 4 అధ్యాయాలలో ఒక్కొక్క వచనంలో ఒక కీ ఆయన పెట్టి ఉంచినాడు. అది మీకు చూపించి నేను చదివిన భాగాలు వివరిస్తాను, జాగ్రత్తగా వినండి. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో నేను ప్రభువునందు ఆనందిస్తున్నాను, మీరును ప్రభువునందు ఆనందించండి అని చెబుతూ మొదటి అధ్యాయంలో ఆనందానికి మొదటి తాళపత్రం ఇదే అని రాశాడు. ఏమిటంట? ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 21వ వచనం, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అన్నాడు. ఒక క్రైస్తవ విశ్వాసి, దేవుని బిడ్డ దేవునిలో ఆనందిస్తూ బ్రతకాలంటే అతను కలిగి ఉండవలసినటువంటి లక్షణం అదేంటో తెలుసా ప్రియులారా? సరైనటువంటి గురిని పెట్టుకొని బ్రతకాలి. పౌలంటాడు, నేను ఆనందంగా దేవుణ్ణి సేవించడానికి గల కారణం నేను సరైన గురి పెట్టుకొని బ్రతుకుతున్నాను. ఏమిటి నా గురి అంటే, జీవించి ఉన్నానా, నేను క్రీస్తు కొరకు నేను జీవిస్తాను, ఒకవేళ మరణమే వచ్చిందా నాకు అది ఎంతో లాభముగా నేను ఎంచుకుంటాను. ఎందుకంటే మరణించి నా ప్రభు దగ్గరికి వెళ్తాను కాబట్టి సాగు నాకు లాభం అని అన్నాడు. జాగ్రత్తగా వినండి ప్రియులారా, మొదటి అధ్యాయంలో పౌలు భక్తులు తెలియజేస్తున్న సందేశం ఏమిటి అంటే, మీరంతా ఆనందంగా ఉండాలనుకుంటున్నారా యవనస్తులారా? ఆనందం సరదాలతో రాదు, ఆనందం స్నేహితులతో రాదు, ఆనందం సినిమాలో దొరకదు, ఆనందం విలాసవంతమైన జీవితంతో రాదు, ఆనందం త్రాగుడులో దొరకదు, ఆనందం ఆడాలతో మగాళ్ళు, మగాళ్ళతో ఆడాలు జీవించే అక్రమ జీవితంలో రాదు. మరి ఆనందం దేని బట్టి వస్తుందనంటే, జీవితానికి సరైన గురి, జీవితానికి సరైన లక్ష్యం పెట్టుకుని బతికితే నేను ఆనందించవచ్చు. నేను పెట్టుకున్న నా జీవితానికి సరైనటువంటి గురి, ఆ గురి ఏమిటి అనగా, నేను బ్రతికానా, క్రీస్తు కొరకు బ్రతుకుతాను, చావు వచ్చిందా దాని లాభముగా నేను ఎంచుకుంటాను. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభం అన్నాడు. ఇది మొదటి అధ్యాయంలో ఉన్న తాళం. రెండవ అధ్యాయం రండి. మనం ఆనందంగా ఈ భూమి మీద బ్రతకాలంటే సరైన గురి ఉంటే సరిపోదు. రెండవ అధ్యాయంలో మరొక తాళపత్రం గురించి రాశాడు. చూడండి, రెండవ అధ్యాయం 5వ వచనం చదువుతున్నాను. క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి అన్నాడు. ఈ వచనాల్లో భక్తులు చెప్తున్నది ఏంటి అంటే, మీరు ఆనందంగా జీవించాలంటే సరైన లక్షణాలతో మీరు బ్రతకండి. యేసు ఏ స్వభావ లక్షణాలతో బ్రతికాడో మీరు అలాంటి లక్షణాలతో మీరు బ్రతకండి, మీరు ఆనందంగా జీవిస్తారు అన్నాడు. ఇంకో విషయం ఏంటో చెప్పనా? మొదటి అధ్యాయానికి రెండవ అధ్యాయానికి సంబంధం ఉంది. ఎలాగో చెప్తాను వినండి. నీ బ్రతుకు
సరైన గురి పెట్టుకుని బతికితే, నీ బ్రతుకు సరైన లక్ష్యం పెట్టుకుని బతికితే నీకు సరైన లక్షణాలు అబ్బుతాయి, నీకు సరైన గుణాలు అబ్బుతాయి. నీ గురి బాగలేకపోతే నీ గుణాలు మంచిగా ఉండవు, నీ లక్ష్యం బాగలేకపోతే నీ లక్షణాలు కూడా బాగుండవు. కనుక మీరు ఆనందంతో యవనస్తులుగా ఈ భూమి మీద మీరు బ్రతకాలి అని మీరు అనుకుంటే మీ లక్ష్యం బాగుండాలి, మీ లక్షణాలు బాగుండాలి. అయిపోయింది 2వ అధ్యాయం. 3వ అధ్యాయానికి రండి. మరో సంగతి చెప్తాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం మీ కొరకై చదువుతున్నాను, చూడండి. ఫిలిప్పీ పత్రిక 3:14. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపులకు కలుగు బహుమానం పొందవలనని నేను గురి యొద్దకే పరిగెత్తుచున్నాను అన్నాడు. ఈ వచనంలో పౌలు అంటున్నాడు, నేను ఆనందంతో బ్రతకడానికి సరైన లక్ష్యంతో పాటు సరైన లక్షణాలు కలిగి ఇప్పుడు 3వ అధ్యాయంలో ఆనందంతో ఈ భూమి మీద బ్రతకడానికి సరైన ఆశతో నేను బ్రతుకుతున్నాను. నా ఆశ ఏంటి అంటే క్రీస్తు యేసునందు దేవుడు పిలిచిన ఆ ఉన్నతమైన పిలుపుకు తగిన బహుమానం పొందుకోవాలనే నా ఆశ. నాకు సరైన ఆశలు ఉన్నాయి. మళ్ళీ ముందున్న విషయానికి సంబంధించిన వాటిని సరైన లక్ష్యాలు కలిగి ఉంటే సరైన లక్షణాలు వస్తాయి. సరైన లక్షణాలు మనకుంటే సరైన ఆశలు మనలో పడతాయి. ఈ మాట మీరు మర్చిపోకండి. సరైన గురి మనకుంటే సరైన గుణాలు మనకు అబ్బుతాయి. సరైన గుణాలు మనకుంటే సరైన ఆశలు మనలో పుడుతూ ఉంటాయి. అయిపోయింది 3వ తాపత్రయం కూడా. 4వ సంగతి చెప్తాను రండి. 4వ అధ్యాయంలో 4వ సంగతి చూడండి. ఇలా రాస్తున్నది 13వ వచనంలో, నన్ను బలపరచువాని అంటే నేను సమస్తమును చేయగలను అన్నాడు. ఈ వచనంలో పౌలు చెప్తున్నాడు, నేను ఆనందంగా జీవించడానికి నాకు సరైన సామర్థ్యం ఉంది అన్నాడు. నా సామర్థ్యం నాది కాదు, నన్ను బలపరచు దేవుని అంటే నేను సమస్తము చేయగలను అని అంటున్నాడు. కాబట్టి తమ్ముడు చెల్లి, అన్న అక్క వినండి. ఈ 4 తారపత్రములు నీ ఆధ్యాత్మిక జోబులో ఉండాలి. ఈ 4 తారపత్రములు నీ స్పిరిచువల్ పాకెట్లో ఉంచుకోవాలి. ఏమిటివి? సరైన లక్ష్యం, సరైన లక్షణాలు, సరైన ఆశలు, సరైన సామర్థ్యం. మళ్ళీ చెప్పాలి వినండి. సరైన గురి, సరైన గుణాలు, సరైన ఆశలు, సరైన సామర్థ్యాలు నీవు కలిగి ఉండాలి. మళ్ళీ ఈ 4కి సంబంధం ఉంటుంది. నీ గురి బాగుంటే నీ గుణాలు బాగుంటాయి, నీ గుణాలు బాగుంటే నీ ఆశలు బాగుంటాయి, నీ ఆశలు బాగుంటే నీ సామర్థ్యం బాగుంటుంది. రివర్స్లో చెప్పాలి వినండి. నీవు సరైన సామర్థ్యం కావాలంటే సరైన ఆశలు నీలో పుట్టాలి. సరైన ఆశలు నీలో పుట్టాలంటే సరైన గుణాలు నీకు ఉండాలి. సరైన గుణాలు నీకు ఉండాలంటే సరైనటువంటి గురి నీకు ఉండాలి. ఈ 4 తారపత్రములు ఇవి ఆనందానికి తారపత్రములు. భూమి మీద ఏ యవనస్తుడు దుఃఖంతో బ్రతకాలనుకుంటాడు చెప్పండి? భూమి మీద ఏ యవనస్తుడు వినండి ప్రియులారా విచారంతో జీవితం సాగాలనుకుంటాడు చెప్పండి? అసలు యవన ప్రాయమే ఆనందించే ప్రాయం. యవన ప్రాయమే ఆనందించే ప్రాయం. ఎవరి చిన్నపిల్లలు స్వతహాగా వాళ్ళ అనుకోని బ్రతుకోలమైన పరిస్థితులను బట్టి ఆనందిస్తారేమో, లేక వృద్ధులైపోయినటువంటి వారు అనుకోని బ్రతుకోల పరిస్థితులను బట్టి వారు ఆనందించడమో దుఃఖించడమో చేస్తారు. కానీ యవన ప్రాయంలో ఉన్న మీరు ప్రతి విషయంలో కూడా ఆనందంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి అని ఆనందాల కొరకు ఆరాటపడే వయసు ఇది. అసలు ఈ వయసులో మీకున్న సంగతి ఏంటో చెప్పనా మీకు? ఈనాటి యవనస్తులు ఆనందం కొరకు పరుగులు పెట్టే ఈ దశలో మీరంత తెలియని వాళ్ళు మీతో చెప్పనా? మీరు కళ్ళతో వింటారు, చెవులతో చూస్తారు. మీరు కళ్ళతో వినగలరు, చెవులతో చూడగలరు. ఆనందం కొరకు ఆరాటపడుతూ జీవితాన్ని సాగిస్తున్న మీరు అక్కడ ఎవరితో మాట్లాడుకుంటున్నాడు, నీ చెవికి వినపడలేదు, నీ కంటికి కనబడింది, వాడు ఏం మాట్లాడిస్తున్నాడో చెప్పగలిగినంత తెలివితేటలు ఉన్నాయి. అక్కడ ఏదో శబ్దం వినపడింది, అది కంటికి కనబడలేదు, కానీ చెవికి వినపడింది. అక్కడ ఏమి జరిగింది
చెప్పగలిగినంత ఐక్యూ, తెలివితేటలు, జ్ఞానం ఉన్నటువంటి తరం మీరు ఈ తరంలో ఆనందించడానికి ఈ రోజుల్లో మీరు పడుతున్న తంటాలు ఎన్నున్నాయో చెప్పలేదు. ఒకడు ఆనందం కొరకు చేతిలో డివైస్ పెట్టుకొని ఇలాగ తిప్పుకుంటాడు. యూట్యూబ్ అయిపోతే వాట్సాప్ అయితే ఫేస్బుక్ అయితే ట్విట్టర్ అయిపోతే యూట్యూబ్ అయిపోతే వాట్సాప్, అలాగా దానికి ఎడిట్ అయిపోయి కూర్చుంటున్నాడు ఈ తమ్ముడు. చదువు సరిగ్గా పట్టింపుకు రావడంలా, అమ్మా నాన్నలతో సంబంధాలు పట్టింపుకు రావడంలా ఈ డివైస్ తో వాడు కనెక్ట్ అయిపోయాడు. ఎందుకంటే అయిపోయామంటే ఆనందం కొరకు. చెల్లి తమ్ముడు వింటున్నారా? ఇక ఎన్నో విషయాలు ఎక్కువ మాట్లాడే మనసు నాకు లేదు, కానీ ఈరోజు ఆనందం కొరకు ఆరాటపడుతున్న నీ గురించి ఈ 4 మాటలు గుర్తుపెట్టుకో. నీ జీవితానికి సరైన గురువు ఉందా? నీ బ్రతుకులో నీకు సరైన గుణాలున్నాయా? నీ బ్రతుకులో నీకు సరైన ఆశలు ఉన్నాయా? నీ బ్రతుకులో నీకు సరైన సామర్థ్యాలు ఉన్నాయా? ఈ 4 ఉంటే ఆనందం నీ సొంతమవుతుంది. ఈ రోజున ఆనందం కొరకు అరుణ చూస్తున్న యవనస్తులారా ఆలకించండి. అపొస్తలుడైన పౌలు, నేను చెరసాలలో ఉన్నాను, కాలు చేతులకు సంఖ్యలు బిగించబడి ఉన్నాయి, కానీ నేను ఆనందంగానే ఉన్నాను. నా ఆనందానికి ఆధారం అనుకూలమైన పరిస్థితులు కాదు. నా ఆనందానికి ఆధారం నేను ఆరాధించే నా ఆరాధ్యం. కాబట్టి యవనస్తులారా, మీ జీవితానికి ఒక సరైన లక్ష్యం పెట్టుకుని బతకండి. యవనస్తులారా, మీ జీవితానికి సరైన గుణాలు మీరు పండించుకోండి. మీ బ్రతుకులలో సరైనటువంటి ఆశలు రానివ్వండి. మీ జీవితంలో సరైన సామర్థ్యం కలిగి ఉండనివ్వండి. ఈ 4 తారకచలు చెప్పిన పౌలు భక్తుడు ప్రియ 2వ అధ్యాయంలో మంచి మాట చెప్పాడు. దానికి అనుబంధంగా ఒక యవనస్తుని జీవితాన్ని మన ముందు ఉంచాడు. అదే నేను మీతో చెప్పాలి అని నేను ఈ చివరి వర్తమానంలో నేను పురుగొల్పబడతా ఉన్నాను. ఆయన అన్నాడు 2వ అధ్యాయం 5వ వచనంలో, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి, ఆనందంగా ఉంటాడు. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి, ఆనందంగా జీవిస్తారు అన్నాడు. వెంటనే ఈ మాటలు చదువుకున్న ఫిలిప్పీయులకు క్రీస్తు యేసు కలిగిన మనసు, ఆయన దేవుని కుమారుడు కనుక ఆ మనసు కలిగి ఉన్నాడేమో కానీ మా తోటోళ్ళకి ఆ మనసు ఎక్కడ వస్తుంది అని వారు అనుకుంటారని ఎరిగిన పౌలు, వినండి, క్రీస్తు యేసు కలిగిన మనసు క్రీస్తులోనే కాదరా నాలో కూడా వచ్చింది అని రాశాడు. చదువుకున్నది చూడండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం, మరియు మీ విశ్వాస త్యాగంలోను దాని సంబంధమైన సేవలోను నేను ప్రాణార్పణముగా పోయబడినను నేను ఆనందించి మీ అందరితో పాటు నేను సంతోషిస్తున్నాను. క్రీస్తు యేసు కలిగిన మనసు నాకు ఉంది. యేసు అర్పించుకున్నాడు, నేను అర్పించుకున్నా. యేసు ప్రాణార్పణమైపోయాడు, నేను ప్రాణార్పణమైపోతున్నా. క్రీస్తు యేసు కలిగిన మనసు నాకు వచ్చింది అన్నాడు. ఈ మాటలు చదవగానే ఫిలిప్పీయులు ఏమనుకునే అవకాశం ఉందంటే, ఈయన యూదుడు కదా ఈ పౌలన్నా, అందుకే ఆ క్రీస్తు యేసు కలిగిన మనసు ఆయన కలిగి ఉన్నాడేమో కానీ మన గోట్లకు వస్తుందా ఈ మనసు అని వారు అనుకుంటారు అని అనుకున్నాడేమో. వెంటనే తిమోతిని గురించి రాశాడు. ఒరే బాబు, ఈ తిమోతి ఎవరో తెలుసా? తల్లేమో యూదురాలు, తండ్రేమో గ్రీసు దేశస్థుడు. ఈయన సంపూర్ణమైన యూదుడు కాదు. ఆయన సగం గ్రీకు సగము యోధా జాతికి చెందినవాడు. అతను సకల జాతి మనుషులే కదా తిమోతి. కానీ ఆయన ఆనందంగా ప్రభువుని సేవించాడన్నా, ఆయన ఆనందంగా ప్రభువులో ఉన్నాడు. ఈ మాట రాయగానే మరి చదివేటువంటి వారు ఏమో తిమోతిలో కొంత ఆ యూదుని యొక్క రక్తం ఉంది కాబట్టి ఆయన క్రీస్తు కలిగిన మనసు కలిగి ఉంది. అతను ఆనందంలో సేవ చేసే చేయో కానీ మన బోటి అన్యులుగా ఎక్కడ చేరవుతుంది? యేసేమో దేవుని కుమారుడు, అతని మనసే ప్రత్యేకం. ఈ పౌలేమో యూదుడు, క్రీస్తు కలిగిన మనసు కలిగి ఉన్నాడు. తిమోతిలో కూడా యోధ రక్తం ఉంది, అందుకే క్రీస్తు కలిగిన
చదువుతాను చూడండి. 19వ వచనం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. నేను మీ క్షేమము తెలుసుకొని ధైర్యం తెచ్చుకున్న నిమిత్తము తిమోతిని శీఘ్రంగా మీ యొక్క పంపుటకు ప్రభువైన యేసునందు నిరీక్షించుచున్నాను అన్నాడు. ఫిలిప్పీలో ఉండే ఇళ్ళ దగ్గరకు రోమా నుంచి ఎవరి పౌలు తిమోతిని పంపడానికి నేను సిద్ధంగా ఉన్నాను, తిమోతి కూడా వచ్చేస్తాడు అని అంటున్నాడు. ఇదేమైనా వినండి ప్రియులారా, హైదరాబాద్ లేకపోతే వినండి ప్రియులారా, ఈ పక్కన ఉన్నటువంటి మరొక మహబూబ్ నగర్ అంత దూరమా లేక కర్నూలంత దూరమా? ఆ రోజున రోడ్డు ప్రయాణపు సౌకర్యాలను బట్టి చూస్తే రోమా పట్టణం నుంచి ఫిలిప్పీ పట్టణానికి పోవాలంటే సుమారు 800 మైళ్ళు ప్రయాణం చేయవలసి ఉంటుంది. ఈ 800 మైళ్ళ ప్రయాణం మధ్యలో ఎడాలు ఉన్నాయి. ఈ 800 మైళ్ళ ప్రయాణంలో అరణ్యాలు ఉన్నాయి. ఈ 800 మైళ్ళ ప్రయాణంలో దారిలో పడి దొంగలుంటారు. ఈ 800 మైళ్ళ ప్రయాణంలో క్రూర జంతువులు, విష సర్పాలు ఉంటాయి. నేను పంపించాలే కానీ తిమోతి ఎక్కడికి వెళ్ళడానికైనా సిద్ధపడిన వాడు. ఎక్కడి నుంచి వచ్చిందండి గుణం? ప్రియులారా, అది తన గురువు గారు, తన ఆధ్యాత్మిక నాయకుడైన పౌలు దగ్గర నేర్చుకున్నాడు. పౌలు కూడా దేవుడు పంపించాలే కానీ, దేవుడు ఆదేశించాలే కానీ, దేవుడు నడిపింపును ఇవ్వాలే తప్ప ఎక్కడికైనా వెళ్ళిపోతాడండి. మరి పౌలుకి బుద్ధి ఎక్కడి నుంచి వచ్చింది? తన ప్రభువైన యేసుక్రీస్తు దగ్గర నుంచి వచ్చింది. యేసుక్రీస్తు కూడా అంతే కదా, తన తండ్రి పంపించాడు కనుక ఎక్కడో నుంచి మన లెక్క పెట్టలేనన్ని 2 లక్షల కిలోమీటర్ల దూరం నుంచి ఆయన భూలోకములకు రక్తమాంసములు కన్యమరియ పొట్టలో తీసుకుని మన మధ్యకొచ్చి మనందరి పాపముల నిమిత్తం శిలువలో మరణించినాడు. యేసుకుంది ఆ బుద్ధి, ఎక్కడికైనా పోయే బుద్ధి. పౌలుకు వచ్చింది ఆ బుద్ధి, ఎక్కడికైనా వెళ్ళే బుద్ధి. నాకు తిమోతి కూడా వచ్చింది ఆ బుద్ధి, ఎక్కడికైనా వెళ్ళే బుద్ధి. బైబిల్లో కొంతమందిని నేను జ్ఞాపకం చేస్తాను. వారి దగ్గర కొన్ని లోపాలు ఉంటున్నప్పటికీ దేవుడు పంపిస్తే వారు వెళ్ళిపోయారంటే వాళ్ళ దగ్గర తిరుగుబాటుతనం చేసే విధానమే లేదు. వారు ప్రశ్నించకుండా ఉండిపోయారు. వాళ్ళ దగ్గర ఉండేది అన్క్వశ్చన్డ్ ఒబీడియన్స్, ప్రశ్నించిన విధేయత. సలాయిలు తమ్ముళ్ళు జాగ్రత్తగా వినండి. దేవుడు మోషే అంటున్నాడు, మోషే నువ్వు ఫరో దగ్గరికి వెళ్ళాలి. 430 సంవత్సరాలుగా బానిసలుగా పడి ఉన్న నా ప్రజలను బయటకు తీసుకుని రావాలి అంటే మోషేలో కొంత డిఫార్మిటీస్ ఉన్నాయి, లోపం ఉంది. సుమారు 40 సంవత్సరాలు మామగారైన ఇద్దరు యొక్క మందల మధ్య బతికిన వాడు, గొర్రెలతో బతికిన వాడికి నోటి మధ్య చేసింది. అందుచేత దేవుడికి మోషే అంటాడు, దేవా నువ్వు పంపవలసిన వారిని పంపించవా, నాకు నోటి మార్చింది అన్నాడు తప్ప లేదు లేదు నువ్వే కావాలి అని చెబితే వింటున్నారా సోదరి స్నేహితులారా? ఐగుప్తు దేశానికి వెళ్ళాడు, ఫరో ముందు లేచి నిలబడ్డాడు. కొన్ని లక్షల మంది బానిసలైన తన ప్రజలను వారిని విమోచించి వారికి విడుదల కలిగించి వారి జ్ఞాన వరకు ఆయన తీసుకునే రాగలిగినాడు. ఇది మోషే యొక్క ప్రశ్నించని విధేయత. అంతకుముందు కొన్ని ప్రశ్నలు వేశాడు వెళ్ళి. ఆ ప్రశ్నలు వేయడానికి గల కారణం వెళ్ళని చెప్పడానికి కాదు, తన బలహీనతలు ఒప్పుకోవడానికే చేసి అడిగాడు ఆ మాటలన్నీ. కానీ తన లోపమున్నా దేవుడు వెళ్ళమంటే వెళ్ళిపోయాడు. మరొక ఆయన జ్ఞాపకం చేస్తాను. రాజులు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 1-2 వచనాలలో దేవుడు ఏలియాతో చెప్తున్నాడు, ఏలియా నువ్వు ఆహాబు ముందుకు వెళ్ళాలి అన్నాడు. ఆహాబు యెజెబెలు ఏలియా మీద ఎంత పాపం పెట్టుకున్నాను. ఏలియా కనబడితే చంపేద్దామని ఉంది వాళ్ళకు. ఎందుకంటే బయలుదేవతకు వ్యతిరేకంగా, బయలుదేవత ఎవరి ఆ ప్రవర్తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నవాడు కనుక ఆహాబుకు ఏలియా నచ్చడం లేదు, యెజెబెలుకు ఏలియా నచ్చడం లేదు. కానీ దేవుడు అన్నాడు, నువ్వు వెళ్ళి ఆహాబును కలుసుకో అన్నాడు. ఆ రోజున
ఏలియా చేసిన పని చదువుతారు చూడండి. రాజులు 1 గ్రంథం 18వ అధ్యాయం చదువుతున్నాను 1వ వచనం. అనేక దినములైన తరువాత 3వ సంవత్సరమందు యెహోవా వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై, నేను భూమి మీద వర్షం కురిపింపబోచున్నాను, నువ్వు వెళ్ళి ఆహాబును దర్శించమని సెలవీయగా ఆహాబును దర్శించుటకై ఏలియా వెళ్ళిపోయాను. ఆహాబు దగ్గర తనకు ప్రమాదం ఉంది, చచ్చే ప్రమాదం ఉంది. ప్రియులారా, మోషేలో డిఫికల్టీస్ ఉన్నా మోషే వెళ్ళిపోయినాడు. ఇప్పుడు ఏలియా ముందు దేశంలో ఇప్పుడు ఏలియా కూడా వెళ్ళిపోయాడు. ఏమిటి మీరు లక్షణం అంటే ప్రశ్నించని విధేయత వారు నేర్చుకున్నారు. ప్రశ్నించని విధేయత వారు నేర్చుకున్నారు. ఇంకా ఈ కట్టడానికి నూతన నిబంధనలు వచ్చి 1-2 ఉదాహరణ కూడా చెప్తాను. అపొస్తలుల కార్యాలు 8వ అధ్యాయానికి రండి. ఫిలిప్పు అనే సువార్తికుడు సమరయ పట్టణంలో చల్లాయి తమ్ముడు చూడండి. ఫిలిప్పి పట్టణం అనే సువార్తికుడు సమరయ పట్టణంలో ఆయన సేవ చేస్తూ ఉన్నాడు. అతను సేవ చేస్తున్నటువంటి దినములలో అనేకుల మీద ఉన్న అమిత్రాత్మల వాళ్ళు వదిలిపోతున్నారు. అనేక మంది పక్షవాయు కలిగిన వారు బాధపడుతున్నారు. అనేక మంది వారు నడుస్తున్నారు. అనేక మంది స్వస్థతలు కలుగుతున్నాయి. ఆ కారణం చేత ఫిలిప్పు యొక్క పరిచర్య వలన ఆ పట్టణంలో మిగులు సంతోషం కలిగేను అని రాసింది. అపొస్తలుల కార్యాలు 8వ అధ్యాయం 7-8 వచనాల్లో అదే ఉంటుంది. అనేకులకు పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయాను. పక్షవాయువు గలవారును కుంటివారును అనేక స్వస్థత పొందినారు. అందున పట్టణంలో మిగులు సంతోషము కలిగేను. చూసారా, సమరయ పట్టణంలో తన పరిచర్య వలన భలే జీవం వస్తుంది. కానీ దేవుడు ఒక దేవదూతను పంపించి ఫిలిప్పుతో ఇలా మాట్లాడించాడు. చూడండి 8వ వచనంలో ప్రభు దూత ఫిలిప్పుతో అంటున్నాడు, నీవు లేచి దక్షిణముకు వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు అరణ్య మార్గమున కలిసి కమ్మని ఫిలిప్పుతో చెప్పగా అతను లేచి వెళ్ళిపోయాడు. ఎక్కడేమో ఉజ్జీవం కనబడుతుంది, ఎక్కడేమో తన సేవ ఫలించింది, అక్కడ దేవుడు వెళ్ళమంటున్నాడు. ఎవరి గురించి అంటే ఇథియోపియా దేశపు ఆర్థిక శాఖ మంత్రి ఒక్క మనిషి వరకు వెళ్ళమంటున్నాడు. ఇదే దేవుడు అండి. ఇంతమంది మనుషులు మారుతుంటే, పట్టణ మంత్రికి సంతోషం కలుగుతుంటే, తన సేవ ఫలిస్తుంటే వదిలేమంటున్నాడు దేవుడు. ఒక్కడి గురించి వెళ్ళమంటున్నాడు. ఫిలిప్పు వారు మాట్లాడకుండా సమరయ పట్టణాన్ని వదిలేసి గాజా ఎడారి గుండా పరిగెత్తి నపుంసకుని కలిశాడు. నపుంసకుని సువార్త చెప్పాడు. నపుంసకుని బాప్తిసం ఇచ్చాడు. అటు తర్వాత ఆ నపుంసకుడి వలన ఇథియోపియా దేశమంతా యేసు ప్రభువును నమ్మింది. ప్రపంచంలో ఒక దేశమంతా క్రైస్తవ దేశం అనిపించుకున్న దేశం ఇథియోపియా దేశమే. దేవుడు ఒక దేశ రక్షణ చూచాడు. ఒక మనిషి వరకు వెళ్ళమన్నాడు. అది ముందు ఫిలిప్పు కూడా అర్థం కాదు, కానీ దేవుడికి విధేయత చూపాలనుకున్నాడు. విధేయత చూపాడు. ఒక దేశ రక్షణకు తాను సాధనమైపోయాడు. అమ్మ చెల్లి తమ్ముడు వింటున్నారా? ఎక్కడేమో ఫలితాలు కనబడుతున్నాయి, తన ముందేమో ఏ ఫలితము కనబడటం లేదు. కానీ దేవుడు చెప్పాడు, నేను లోపల వెళ్ళిపోతానంటే వెళ్ళిపోయాను. ఫరో దగ్గర వినండి ప్రియులారా, చాలా జటిలమైన సమయాలు ఉన్నాయి. మోషే వెళ్ళిపోయాడు. ఆహాబు దగ్గర ఏలియాకు చంపేసే ప్రమాదం ఉంది, అయినా ఏలియా వెళ్ళిపోయాడు. ఆ గాజా ఎడారిలో పెద్ద పరికరం పట్టడం లేదు, గొప్ప పని చెప్పుకొని ఆ ఒక్కడి వరకు వెళ్ళిపోయాడు. ఇంకో విషయం చెప్తాను చూడండి. అదే అపొస్తలుల కార్యాలు 13వ అధ్యాయం 2వ వచనం చూడండి, చదువుతున్నాను. వారు ప్రభువుని సేవించుచు ఉపవాసం చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారి ప్రత్యేకపరచండి వారితో చెప్పాను. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతుల నుంచి వారిని పంపించేశారు. అంతియోకియా అనే ఊరిలో అవండి పౌలు భక్తులు బర్నబా గంభీరమైన సేవ చేస్తున్నారు. సేవ చాలా బాగా జరుగుతుంది. కానీ దేవుడు అంటున్నాడు, మీరందరినీ నా సువార్త
ప్రత్యేకపరచండి అంటే అంత్యోక్యలో చాలా సుఖం ఉంది, అంత్యోక్యలో చాలా గౌరవం ఉంది, అంత్యోక్యలో చాలా వారు సేవ చేస్తున్నారు. కానీ ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. నా సేవకుడు ప్రత్యేకపరచని పౌలు బర్నబాలను దేవుడు కోరితే వారిద్దరు పోయారు. ఈ సంఘస్థులను పంపించారు. సుఖమదులుకొని కష్టాల్లో పడ్డారు. ఇదంతా ఎందుకు చెప్పారో తెలుసా? ఇదంతా ఎందుకు చెప్పారో తెలుసా? క్రీస్తు యేసు కలిగిన మనసు కలిగిన వారు దేవుడు చెప్పాలి కానీ వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళిపోతారు. పౌలు రాస్తున్నాడు ఫిలిప్పీయులకు, నేను ఇప్పుడు చెబుతున్నాను నీకు, ఇదిగో తిమోతిని శీఘ్రముగా మీ అందరూ పంపించడానికి నేను సిద్ధపడుతున్నాను. నాకు తెలుసు నేను పంపించాలే కానీ తిమోతి ఎక్కడికైనా వెళ్ళిపోతాడు. ఆ లక్షణం తిమోతిలో ఉంది యవనస్తుడిలో అన్నాడు. దానికి అనుబంధంగా మోషేను ఏలియాను పాత నిబంధన చెబుతారని ఇచ్చాను. దానికి అనుబంధంగా నేను ఎవరి ఫిలిప్పును పౌలు బర్నబాలను కూడా ఉదాహరణ ఇచ్చాను. దేవుడు నిజంగా నమ్మిన వారు, దేవుడి బ్రతుకుదామనుకున్న వారు దేవుడు చెప్పాలి కానీ వారు ఎక్కడికి వెళ్ళడానికైనా సిద్ధపడతారు. దేవుడు రెడీ టు గో ఎనీవే. ఈరోజు యేసుక్రీస్తును నమ్మిన, యేసు ప్రభువుని వెంబడిస్తున్న శిష్యులుగా తయారైన యవనస్తులు ఎక్కడెక్కడికో మనం వెళ్ళి దేవుడితో బ్రతకవలసి ఉంది. కానీ నేటి యవనస్తుల కదలరే. అమ్మ, నాన్న, సుఖము, సరదా, స్నేహితులు, చర్చి, ఫెలోషిప్. అదే యేసు మనుషులు ఎంతమంది ఉన్నారు? రక్షణ పొందని ప్రజలు లక్షల కొద్దిగా ఉన్నారు. నీవు యేసు నమ్మిన వాడివి, వారి మధ్య కొద్దికి శోధ నింపడానికి వెళ్ళాలి. సహోదరి సహోదరుడు అంటే ఈనాటి యవనస్తులు కదలరే. మధ్యప్రదేశ్లో ఒక స్థలం, ప్రియమైన స్నేహితులారా, ఇండోర్ నుంచి సుమారు ఒక 75 కిలోమీటర్ల దూరంలో పోతే ఒక తెగ ఉందట. మా పాస్టర్ గారు తమ్ముడు గారి కూతురు వారి మధ్యలోనికి సేవ వెళ్ళిపోయింది. చాలా పెద్ద చదువులే చదివింది. తన భర్త కూడా పెద్ద చదువులే చదువుకున్నాడు. కానీ ఆ తెగవారి మధ్య సేవ చేయడానికి ఎక్కడో రాజమండ్రి నుంచి వెళ్ళిపోయినారు అక్కడికి. మా పాస్టర్ గారి బ్రదర్ మొన్న ఎయిర్పోర్ట్లో నాకు కనిపించి స్వామి అని పలకరిస్తే నేను కూర్చుని ఆయన దగ్గరికి కూర్చొని అంకులు బాగున్నారా, ఎక్కడికి వెళ్తున్నారంటే ఆయన ఆఫ్రికాకు వెళ్తున్నాడు సేవ చేయడానికి. ఎయిర్పోర్ట్లోకి వచ్చిన ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు అంకుల్ పాప ఏం చేస్తుంది అన్నాను. పాప అన్నది ఇద్దరు కలిసి వారి ఇంట్లో నుంచి ఆ లోపల కొంచెం సేవ ఉన్నారు బాబు అన్నాడు. ఎవరి దగ్గర పనిచేస్తున్నారంటే అక్కడ ప్రజల గురించి పెద్ద చెప్తున్నాడు. అక్కడ ప్రజల కంటోడు తెలిసిన స్వామి, అక్కడ ఆడపిల్ల గారి పుట్టిందనుకో పండగ చేసుకుంటారు. మగపిల్లలు పుడితే విచారంగా ఉంటారు. మగపిల్లలు ఎవరు పని చేయరు. ఆడపిల్లలతో వీళ్ళు వ్యభిచారం చేసి పైసలు ఇస్తే ఆ మగాళ్ళంతా పైసలతో వ్యసనపడలే బ్రతుకుతుంటారు స్వామి. వాళ్ళ మధ్య సేవ చేస్తున్నారు. అవ్వ అవ్వ అవ్వ, ఈ భారతదేశంలో నాగరికత పెరిగిందనుకుంటున్నాం, దేవా భారత్ మహాన్ అని అరుస్తున్నామే. ఇలాంటి భారతదేశంలో ఇలాంటి నీచమైన ప్రవృత్తిలో ఉన్న మనుషులు ఉన్నారా అని నాకు అనిపించింది. ఉన్నారు. వారి మధ్య ఏ సేవలో చెబితే తప్ప ఆ పాపాల నుంచి వారు బయటికి రారు. ప్రభుత్వాలు పట్టించుకోము, ప్రభుత్వాలను మార్చలేము. ఈ దేవుడు తప్ప వారి గతి. కానీ దేవుడు ప్రకటించవలసిన యవనస్తులు వారి ఉన్నతుల్లో, వారి ఇంట్లో, వారి సంఘాల్లో అలాగే ప్రకటించున్నారు. కానీ ఇలాంటి మనుషుల దగ్గరికి పోరే. ఆర్ యు రెడీ టు గో ఎనీవే? దేవుడు నిన్ను పంపించాలనుకుంటున్నా ఏ స్థలానికైనా ధైర్యంగా వెళ్తానా? నేను మరో విషయం చెప్తాను. ఇప్పుడు మణిపూర్ సమస్య ఇది ఒక ఏమంటే 10 సంవత్సరాల నుంచి వచ్చిన సమస్య అని కొంతమంది చెబుతున్నారు. కానీ ఒక 4 దశాబ్దాల నుంచి ఒక సమస్య ఉంది. ఒక ట్రైబ్ వారు ఈ దేశంలో, ఆ ట్రైబ్ పేరు బ్రూ అనే ట్రైబ్. సుమారు 80,000 కుటుంబాలు ఉంటాయట. భారతదేశమేమో నేను మా దేశానికి చెందిన వాళ్ళు కాదంటుంది నార్త్ ఈస్ట్ లో. అటువైపు మియన్మార్
అడుగుతున్నారు. మీరు మాకు చెందిన వాళ్ళు కాదు, కొండలు నీకంటే మీరు మాకు చెందిన వాళ్ళు కాదు, మాటకు రావద్దంటే ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఆ త్రిపుర బోటంలో అడవిలో చిన్న చిన్న గుడిసెలు వేసుకుని పాటలు వేసుకుని ఇన్ని వేల కుటుంబాలు బతుకుతున్నాయి. ఎవరు వెళ్తారు? ఎవరు సువార్త చెప్తారు? దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని ఎవరు వారిని ఆదరిస్తారు? ఎవరు వారిని ధైర్యపరుస్తారు? ఇప్పుడు దేవుని యొక్క పని చేయడానికి ఈ దేశంలో దేవునికి యవనస్తులు కావాలి. వస్తావా? వెళ్తావా దేవుని బ్రతకడానికి? నేను ఇంకో సంగతి మీతో చెప్పనా? ఇది వరకు భారతదేశంలో సువార్త అందరి చోట్లకు వెళ్ళి ఉన్న డబ్బులు తీసుకుని వెళ్ళి పరిచయం చేసేవాళ్ళు తమిళనాడులో ఉండేవాళ్ళు. వాళ్ళ తర్వాత కేరళ వాళ్ళంతా సేవ చేశారు. కానీ మధ్యకాలంలో చూస్తున్నారండి, ఈ మధ్యకాలంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వాళ్ళు వెళుతున్నారు, ఎరగని ప్రాంతాలకు వెళ్తున్నారు, తెలియని నాటకాలకు వెళ్తున్నారు, డబ్బులు ఖర్చు పెడుతున్నారు. నేను ఉత్తర భారతదేశం తిరుగుతుంటాను. ఇటు ఎవరు బీహార్ పోయినా, అటు మధ్యప్రదేశ్ పోయినా, అటు ఛత్తీస్గఢ్ పోయినా, అటు బీహార్ పోయినా, అటువైపు ఏమంటే ఉత్తరప్రదేశ్ పోయినా, అటువైపు ఉత్తరాఖండ్ పోయినా, అటు ఉత్తరాంచల్ పోయినా, ఇటు పంజాబ్ వెళ్ళినా, అటువైపు హిమాచల్ వెళ్ళినా, తెలుగు రాష్ట్రం నుంచి వెళ్ళిన యవనస్తులు బాగా చదువుతున్నారు. కానీ ఆత్మ సంపాదిద్దామని వెళ్ళిపోయారు. కష్టపడి పనిచేసుకుంటున్నారు. వారు అవకాశాలు చూసుకుని సువార్త చెప్తున్నారు. నేను ఉత్తరప్రదేశ్ పైన హిమాచల్ ప్రదేశ్ ఏమైనా బోర్డర్ నుంచి నేను నార్త్ ఇండియా అందరి గురించి చెప్పగలను. ఏ ఏ రాష్ట్రాల్లో ఎవరు తెలుగు పిల్లల నుండి సేవ చేస్తున్నారు. ఎంత చక్కటి తమ్ముడు ఒక అబ్బాయి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాడు రాజస్థాన్. చాలా చదువుకొని పెద్ద ఇల్లు కట్టుకుని ఉద్యోగం చేసుకుని సుఖంగా బతికేవాడు ఈ తమ్ముడు అస్సాంలో సిల్చర్ వెళ్ళిపోయి సేవ చేస్తున్నాడు ఈ తమ్ముడు. అట్లాంటి లిస్టు చాలా మంది చెప్పగలను. ఎందుకో తెలుసా? వినండి, చీకటితో నిండిపోయిన దొరలను బట్టి పీడిస్తున్న సువార్త అందని చీకటి భాగం ఈ భారతదేశంలో ఉత్తర భారతదేశం ఎవరు? నా ఇంట్లో నేనే ఉంటా, నా ఉద్యోగం నేను చేసుకుంటా, నేను సుఖపడతా, జీవితకాలం ఇక్కడ ఉంటానంటే ఐ నాట్ రెడీ టు గో ఎనీవే. నువ్వు దేవుడు పంపిస్తే ఎక్కడికైనా ఉండాలి, సిద్ధంగా లేవో. తిమోతి యవనస్తులకు ఛాలెంజ్ చేస్తున్నాడు. హలో యంగ్ బాయ్స్, హలో యంగ్ సిస్టర్స్, నేను పంపబడాలి కానీ ఎక్కడికి వెళ్ళాలి అని సిద్ధపడ్డాను. పౌలు పిలిచాడు రాబాబు అంటే వెళ్ళాను. వెళ్ళాక బాబు తెస్సలోనికీ వెళ్ళి సేవ చేయరా, నేను కొంచెం ముందుకు వెళ్తామన్నారు. తెస్సలోనికీ వెళ్ళి సేవ చేశాను కొంతకాలం. తర్వాత మళ్ళీ పౌలు నాకు అన్నాడు, బాబు ఎఫెసు వాళ్ళు సరిగా లేదు అయినా వాళ్ళ మధ్యలో నుండి సేవ చేయమంటే యవనస్తులు చిన్నపిల్లాడిని నేను ఎఫెసులో నుండి కొంతకాలం సేవ చేశాను. మరి పౌలు అన్నాడు, బాబు కొడుకా తిమోతి, నువ్వు కొంచెం కొరింథీకి వెళ్ళి సేవ చేయాలి ఆయన, అక్కడ పరిస్థితులు బాగోలేవంటే అక్కడికే నేను వెళ్ళిపోయాను. ఇప్పుడు అదే పౌలు ఫిలిప్పీలకు అంటున్నాడు, మీ దగ్గర పంపించాలని అనుకుంటున్నాను. He was ready to go anywhere. ఎక్కడికైనా వెళ్ళడానికి సిద్ధపడే మనసు, అది పౌలుకున్న మనసు, అది యేసుకున్న మనసు. ఈ మనసు యవనస్తుడు నీకుందంటావా, యవనస్తుడు నీకుందంటావా అని ప్రభు ఈ సాయంకాలపు వేళ సూటిగా ఈ యవనస్తుడు కొడుకులో నిన్ను క్వశ్చన్ చేస్తున్నాడు. నేను జవాబు చెప్పగలను. నెంబర్ 2, రెండో సంగతి చెప్తాను. తిమోతి ఎక్కడికి వెళ్ళడానికి సిద్ధపడేవాడు మాత్రమే కాదు. మరో మాట మీతో చెప్పనా? తిమోతి వాస్ రెడీ టు హెల్ప్ ఎనీవన్. ఆయన ఎవరికైనా సహాయపడడానికి సిద్ధపడిన వాడే. చూడండి ఏం రాశాడు ఆయన గురించి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. నీ క్షేమం విషయమై నిజముగా చింతించేవాడు తిమోతి వంటి వాడు ఎవడనో నాకు తెలియదు. అందరూ తమ సొంత కార్యాలే చూసుకొనిచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. అతని యోగ్యత మీరు ఎరుగుదురు. తండ్రికి కుమారుని అలాగే సేవ చేయను, అలాగే నా స్వార్థ వ్యాపకము నిమిత్తం
నాతో కూడా ఆయన సేవ చేశాడు అన్నాడు. ఎవరికైనా సహాయపడే మనస ఎక్కడ నేర్చుకున్నాడు? ఇది పౌలు దగ్గర నేర్చుకున్నాడు. పౌలు గ్రీకులకు సాయం చేశాడు, యూదులకు సాయం చేశాడు, గాలులకు సహాయం చేశాడు, సిద్ధియలు నాగరికతలకి సాయం చేశాడు, రాజులకు సహాయపడ్డాడు, అధికారులకు సహాయపడ్డాడు, తన దగ్గర ఉన్న సువార్త సత్యాన్ని చెప్పి సహాయపడ్డాడు. ఇది పౌలుకున్న మనసు, ఎవరికైనా సహాయపడే మనసు. మరి పౌలు ఎక్కడ నేర్చుకున్నాడు? యేసయ్య దగ్గర నేర్చుకున్నాడు. ఆయన ఎవరికైనా సహాయపడేవాడే. నిష్ఠ కలిగిన పరిసయ్యుడు నికోదేముకు సాయం చేశాడు. శిలువ మీద తన ప్రక్కనే వేలాడుతున్న దొంగకు సహాయం చేశాడు. రాత్రి అక్కడ ఊళ్ళో చెప్పాను, ఊరిపైకి వెలువేయబడిన కుష్ఠరోగికి సహాయం చేశాడు. ఊళ్ళో ఉన్న ధనవంతుడైన జక్కయ్యని పిలిచి జక్కయ్యకి సహాయం చేశాడు. పాపంలో పట్టబడిన స్త్రీకి సహాయం చేశాడు. రోడ్డు మీద వచ్చి మోకరించి నిత్యరాజ్యం పొందాలంటే నన్ను ఏం చేయమంటానని అడిగిన యవనస్తునికి సహాయం చేశాడు. జీసస్ వాస్ రెడీ టు హెల్ప్ ఎనీవన్. యేసు ప్రభు ఉన్నప్పుడు ఆయన ఎవరికైనా సహాయపడేవాడు. ఆ మనసు పౌలుకు వచ్చింది. పౌలు దగ్గర నుంచి ఆ మనసు తిమోతికి వచ్చింది. ఎవరి చెల్లాయిలు, ఎవరి తమ్ముళ్ళు ఎవరికైనా సహాయపడడానికి మీరు సంసిద్ధమైనా? ఎవరికైనా సహాయపడడానికి మీరు రెడీ అయినా? సరే, నాది శ్రీకాకుళం విజయవాడ దగ్గర ఒక బైబిల్ స్కూల్ ఉంటేను దాన్ని చూసుకునే అన్నయ్య గారు ఆయన అమెరికా పోవలసి వచ్చింది. మరి ఈ స్థలము, ఈ పనులు అన్ని ఎవరికైనా బాధ్యత కలిగిన వాళ్ళని అప్పగించి నేను వెళ్ళి మళ్ళీ వచ్చే వరకు ఉంటాడని చెప్పి ఆలోచిస్తే ఆ పనిలో నన్ను కొంచెం ఉంచారు. నేను అక్కడ ఉండేవాడిని. వింటున్నారు కదా? అక్కడ ఉన్న రోజుల్లో శుక్రవారం సాయంత్రం బయలుదేరి విజయవాడ నుంచి శనివారం ఆదివారం నా సంఘంలో నా కుటుంబాన్ని చూసుకుని మళ్ళీ సోమవారం ఉదయమే బయలుదేరి మళ్ళీ నేను విజయవాడకు వచ్చి ఆ స్కూల్, బైబిల్ కాలేజ్ ఈ పనులు చూసేవాడిని. ఈ క్రమంలో ఒక వారం పండగ సెలవులు వచ్చిన రోజు, సంక్రాంతి రోజులని విజయవాడ బస్సులని చాలా రష్గా ఉన్నాయి. అమ్మా వింటున్నాను కదా? ఆ రష్గా ఉండేటువంటి సమయం సీట్లు దొరకడం లేదు, రిజర్వేషన్ దొరకలేదు. బస్సులన్నీ ఎక్కడాగి జనాలు దిగుతున్నారో అక్కడికి వెళ్ళి అందరూ సీట్లు ఆక్యుపై చేస్తున్నారు. అది గమనించిన నేను కూడా పోయి, వినండి, ఒక ఎక్స్ప్రెస్ బస్ అంటే ఇటువైపు 2 సీట్లు ఉంటాయి, అటువైపు 3 సీట్లు ఉంటాయి కదా. ఆ ఎక్స్ప్రెస్ బస్సులో హ్యాండ్ కర్చీఫ్ చేసుకుని నేను బస్సు మళ్ళీ వచ్చి ఎక్కవలసిన దగ్గర రాగానే పెట్టి నా కర్చీఫ్ తీసి నా సీట్లో కూర్చున్నాను. అటువైపు 3 సీట్లు ఉన్నాయి. అక్కడ ఎవరో పెద్ద మనిషి ఒక హ్యాండ్ కర్చీఫ్ వేశాడు. అంటే ఒక సీట్ ఆక్యుపై చేసినట్ట లేక 3 సీట్లు ఆక్యుపై చేసినట్ట నాకు తెలిసి ఒక కర్చీఫ్ వేశాడు కాబట్టి ఒక సీటే. టవర్ చేశాడు అనుకోండి, 3 సీట్లు ఆక్యుపై చేశాడు అనుకుంటా. ఒక కర్చీఫే వేశాడు కదా, ఒక సీటే ఆక్యుపై చేసినట్టు. పాపం ఎవరో అక్క కొంచెం పొట్టలో ఒక బిడ్డున్నాడు. తర్వాత తుంటి మీద ఒక బిడ్డ పట్టుకొని వారు చిన్న బ్యాగ్ పట్టుకొని ఆమెమో ఆ కర్చీఫ్ ఉన్న ఆ సీట్లో ఒకవైపు కూర్చుంది. కూర్చోగా పెద్ద మనిషి వచ్చాడు. అనగానే ఆవిడ అబ్బాయికి అంటుంది, ఒక సీటే వేసుకున్నాను కదా సార్ అంది. 1, 2, 3 వేశారు కదా అన్నాడు. 3 ఎక్కడ వేశారండి? ఒక కర్చీఫ్ వేశారు కదా, ఒక సీటే కదా అన్నాడు. లేదు లేదు, బస్సు వాటి దగ్గర వేసుకున్నా 3 సీట్లు ఉన్నావే లే అంటున్నాడు. పాపం ఆ పొట్టేసుకున్న అమ్మ ఈ చిన్నపిల్లాడు ఎత్తుకొని, సార్ ఇక్కడే 2 గంటల ప్రయాణం అండి, నల్లచెర్ల వరకు నిలబడలేనండి, కూర్చుంటానండి. నేను వేసాడని చెప్పాను, లెమ్మని చెప్పాను, లే అని చేయకుండా లేపేస్తున్నాడు. ఇది నేను గమనించాక నాలో ప్రాచీన పురుషుడు మళ్ళీ లేచాడు. ఇది ఎవడరా మీరు? ఒక గర్భిణీ స్త్రీ బతిమలాడుతుంటే కూడా ఆయన ఇలా ఏడిపిస్తున్నాడని నేను లేచి, వింటున్నారా, ఇలా జబ్బ పట్టుకొని ఇలా తిప్పాను. అడుగుతాను, ఇలా తిప్పేసరికి నాకు కర్మ కాలిపోయింది. ఏంటో తెలుసా? ఎక్కడ లేబుల్ యేసు రక్షించును అని. అంటే ఎవడంటే కాదంటే వాట్సాప్ ఒక దేవుని సేవకుడు.
ఒక పాస్టర్ గారు, అరే నువ్వు దేవుని సేవకుడు అయి ఉండి 2 గంటలు నిలబడలేని ఒక గంటని నీ సహాయం అడుగుతుంటే లే అని రెక్కబట్టుకొని లేపిస్తున్నావేంటి? ఇదే నా సహాయపడే మనస్తత్వం అంటే? సార్ మీరు ఏమనుకోవద్దు, ఈ లేబులను తీసేయండి సార్, లేకపోతే సాయం చేయడం నేర్చుకోండి సార్, మీ వైద్యులు బాగులేదు, మీరు దేవుని సేవకులు అయిపోయారు కానీ సరిపోయింది కానీ లేకపోతే బస్సులో మీతో తగ్గు పెట్టుకుందాం అనుకున్నాను అని ఆ సిస్టర్ గారు నా సీట్లో కూర్చోమ్మా, నల్లజల్ల 2 గంటలు వెళ్ళిపోతా అక్కడ కూర్చోచని ఇక్కడ కూర్చోబెట్టా. ఈ రోజున మనం ఎవరికైనా సహాయపడే మనస్తత్వం పొందవలసిన మనం ఈ రోజున సహాయం చేయకుండా ఏమండి పిలుచుకుని కూర్చున్న మనం ఏమంటే క్రీస్తు కలిగిన మనసున్న వాళ్ళని అంటారా? నేను ఆయన గురించి చదివాను. ఆయన పేరు ఫ్రేరీ. ఇండియాకి మిషనరీగా వచ్చాడు. 37 సంవత్సరాలు సుమారు మిషనరీగా పనిచేసి మిషనరీ అంతా వెళ్ళిపోవాలి అని భారతదేశం పిలిపించినప్పుడు తన దేశానికి వెళ్ళిపోయే ముందు వాళ్ళ అమ్మగారికి ఉత్తరం రాశాడట, మమ్మీ నా మిషన్ టెన్యూర్ అయిపోయింది, కాలం అయిపోయింది, నేను వచ్చేస్తున్నా, నేను పలానా రైల్వే స్టేషన్లో పలానా రోజు దిగుతాను, లగేజీలు ఎక్కువ ఉన్నాయి నా దగ్గర, టాంగా వాడిని పంపిస్తావా, గుర్రబండి వాడిని, నేను లగేజీలతో ఇంటికి వస్తానని ఉత్తరం రాశాడు. అప్పుడే సెల్ ఫోన్లు లేవు కదా, ఇప్పుడుంటే సౌకర్యం లేదు కనుక కొడుకు దగ్గర నుంచి ఉత్తరం అందుకొని అబ్బాయి వచ్చే రోజు గమనించి గుర్రబండి వాడిని పిలిచి, బాబు నా కుమారుడు ఈరోజు రైల్వే స్టేషన్కి వస్తున్నాడు, వాడిని తీసుకుని రావాలి, ఇదిగో డబ్బిస్తున్నాను, నువ్వు నా కొడుకుని తీసుకురా అన్నాడు. అతను అన్నాడు, అమ్మా రైల్వే స్టేషన్లో చాలా మంది దిగుతారు కదా, మీ అబ్బాయి ఎలా ఉంటాడో నాకు తెలియదు, ఎలా ఉంటాడో చెబుతారా, ఏదైనా చూపిస్తారని అంటే అతను సేవకుల గమనకు 30 సంవత్సరాల కింద ఫోటో ఒకటి తీసి నా కొడుకు ఎలాగే ఉంటాడో చూపించి ముసలికి చాలా ముసలి కదా పాపం ఎవరు చూపించింది. చూపించడానికి గుర్రబండి వాడుగా ఆశ్చర్యపోయి, ఏంటి మేడం ఇది ఎప్పుడు ఫోటో, మీ అబ్బాయి ఎలాగే ఉంటాడా ఇప్పుడు అంటే, నిజమే కదా, వాడి వయసు 30 దాటిపోయింది, ఇక్కడి నుంచి వెళ్ళాక ఇలా ఉంటాడు, మరి ఎలా పోల్చుకుంటే నేను రాకూడదు అన్నాడు. ఇక నేను ఎక్కడ వస్తానయ్యా, నడవలేదుగా, నేను రాలేదు, కానీ నా కొడుకును పోల్చుకోవడం చాలా తేలిగా అన్నట. ఏంటమ్మా చెప్పండి ఎలా పోల్చుకోగలను అంటే, అది ఇంగ్లీష్లో ఉంది, ఫైండ్ సమ్వన్ ఆన్ ద ప్లాట్ఫామ్ హూ హెల్ప్స్ సమ్వన్ ఎల్స్, దట్ ఈస్ మై సన్, బ్రింగ్ దట్ వన్ అన్నట. నువ్వు ప్లాట్ఫామ్ మీద ఒకటి చూస్తావు, వాడు సహాయపడుతూ కనబడతాడు, వాడే నా కొడుకు, వాడు తీసుకొచ్చాయి అన్నట. ఇదేమి క్యారెక్టర్స్ రా బాబు, ఇదేంటి ముసలి ఎక్కడ చెప్పింది అని అనుకుని నిజంగానే రైల్వే స్టేషన్కి వెళ్ళి ప్లాట్ఫామ్ మీద చూస్తే ఒక ముసలాయన మరొక ముసలాం దగ్గరకు వచ్చి ఎక్కడ బరువులు ముగియలేక మళ్ళీ ముసల్దాన్ దగ్గరకు వచ్చి నేను హెల్ప్ యూ అని అడుగుతున్నాడట. ఆవిడ ఆలోచిస్తే మళ్ళీ అది ముగియడానికి ప్రయత్నం చేస్తుంటే టాంగా వాడు వచ్చున్నాడట, ఆర్ యూ డాక్టర్ ఫ్రేరీ అన్నాడట. ఫ్రేరీ అన్నాడు, ఎస్ ఐ యామ్ ఫ్రేరీ అన్నాడు. అని లగేజీలన్నీ తీసుకొని టాంగాలో పెట్టి గుర్రబండిలో పెట్టి బండి తీసుకుంటున్నప్పుడు ఏమంటే ఫ్రేరీ అడుగుతున్నాడట, నేరుగా నా దగ్గరకు వచ్చి నువ్వు ఫ్రేరీవేనా అని అడిగావు, ఎలా పంచుకున్నావు నన్ను అన్నాడు. మీ అమ్మగారు ఇలా చెప్పారు, ప్లాట్ఫామ్ మీద ఒకటి చూస్తావు, వాడు వాడికి సహాయపడుతూ కనబడతాడు, వాడే నా కొడుకు, తీసుకురా వాడిని అని చెప్పిందయ్యా. నేను ప్లాట్ఫామ్ మీద చూస్తుంటే మీరే ఒక ముసల్దానికి సాయం చేస్తూ కనబడ్డారు, మీరే ఫ్రేరీ అనుకున్నానంటే మా అమ్మకు నా మీద ఎంత కాన్ఫిడెన్స్. ఈ రోజున నా కూతురు ఎలా ఉంటాడో ఈజీగా పోల్చుకోవచ్చు, నా కొడుకు ఎలా ఉంటాడో ఈజీగా పోల్చుకోవచ్చు, మా సంఘంలో విశ్వాసరాలు ఎలా ఉంటాడో సులువుగా పోల్చుకోవచ్చని మీ తల్లిదండ్రులు, మీ మాస్టర్ గారు మీ గురించి ఈ మాట చెప్పగలరా? ఆర్ యు రెడీ టు హెల్ప్ ఎనీవన్? ఎవరికైనా ఏదైనా సహాయపడాలి నువ్వు సిద్ధంగా ఉన్న యవనస్తుడివేనా, నువ్వు సిద్ధంగా ఉన్న యవనస్తురాలివేనా? తిమోతి ఈ ఈవినింగ్ మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తున్నాడు, నాకు ఎవరికైనా సహాయపడవలసి వస్తే నేను ఎవరికైనా సహాయపడేవాడిని, నేను అలాంటి ఆడపిల్లవేనా, అలాంటి మగపిల్లలవేనా అని దేవుడు తిమోతి ఈ యవనస్తుడు మనల్ని క్వశ్చన్ చేస్తున్నాడు.
ఎందుకంటే ఇప్పుడు చెప్పలేను, సమయం లేదు కనుక మూడో సంగతి చెప్తాను. ఎక్కడికి వెళ్ళడానికైనా సిద్ధం, ఎవరికైనా సహాయపడడానికి సిద్ధం. మూడో మాట చెప్తానికి నిండిపోయినారా? మూడో మాట ఏంటో తెలుసా? తిమోతి వాస్ రెడీ టు సాక్రిఫైస్ ఎనీథింగ్. ఏదైనా త్యాగం చేయడానికి సిద్ధమే. ఏదైనా త్యాగం చేయడానికి సిద్ధమే తిమోతి. నేను అపొస్తలుల కార్యం 16వ అధ్యాయం 2-3 వచనాలలో పౌలు సేనలు తిమోతి ఉన్న ఊరికి వెళ్ళి, అబ్బా యవనస్తుడా, మాతో పాటు సువార్త పలికిస్తావా అని అడిగితే, మంచి అమ్మ, మంచి అబ్బాయి, మంచి ఫ్యామిలీని త్యాగం చేసేసుకుని అమ్మ అమ్మని విడిచిపెట్టి పౌలు సేనల వెనకాల సువార్త సేవకు వచ్చేశాడు. అలా సేవ చేస్తూ ఉంటేను మరి పౌలు సేనలు అంటున్నారు, అబ్బాయి నేను ఎక్కడో కనబడితే ఈ దశమణిలో మీరు చంపేసేలాగున్నారు, కాబట్టి నువ్వు ఇక్కడే దశమణిలో ఉంది, నువ్వు కొంత సేవ చేయి, నేను ముందుకు వెళ్తా, మళ్ళీ వచ్చి మాతో కలుగుతానని వారిని అక్కడ వదిలేస్తే, తిమోతి ఇదేంటి పౌలన్నా, ఇదేంటి శీలన్నా, మీతో ఫెలోషిప్ ఉంటుందని, మీ దగ్గర చాలా నేర్చుకోవచ్చని సువార్త పంచడానికి నేను ఫ్యామిలీని త్యాగం చేసుకుని వస్తే మీరు నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారని తిమోతి అడగలేదండి. అప్పుడు ఆయన తన ఫెలోషిప్ని త్యాగం చేసేసాడు. దేవుని సేవకు వచ్చే ముందు ఫ్యామిలీని త్యాగం చేశాడు. దేవుని సేవకు వచ్చిన తర్వాత సావాసాన్ని ఫెలోషిప్ను త్యాగం చేశాడు. ఇప్పుడు పౌలు అంటున్నాడు, ఫిలిప్పీలారా మీ దగ్గర పంపించాలనుకుంటున్నాను ఈ తిమోతిని అంటే. ఇప్పుడు ఏం త్యాగం చేస్తారో తెలుసా? ఇప్పుడు ఫిలిప్పీలో తిమోతి వెళితే చప్పట్లు ఎవరు కొట్టేవారు ఉండరు, మెడలో పూలదండలు వేసినోడు ఎవరు ఉండడు, ఎవరి సాల్వలు కట్టినోడు ఎవరు ఉండడు, బొకే ఇచ్చినోడు ఎవరు ఉండడు. ఫిలిప్పీలో పౌలు సేవల్ని శ్రమ పెట్టారు కదా, జైల్లో పెట్టారు కదా, పౌలు సేవల్ని ఎవరి పైన అవమానపరిచారు కదా, ఎంతో పోరాటానికి గురయ్యారు కదా పౌలు సేవలు. మొదటి తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాల్లో పౌలు మాటలు రాశాడు. ఈ ఫిలిప్పీలో ఎంతో శ్రమపడి నేను ఎంతో పోరాటం చేసి అవమానం నుండి నేను సువార్త ప్రకటించినాను అక్కడ అని తెస్సలోనిక రాశాడు. ఇప్పుడు అదే పౌలు అదే తిమోతిని ఇవాటి ఫిలిప్పీకి పంపిస్తానన్నాడంటే, ఇప్పుడు తిమోతి ఏ త్యాగం చేయడానికి సిద్ధపడ్డాడో తెలుసా? తన భవిష్యత్తే త్యాగం చేయడానికి సిద్ధపడ్డాడు. సేవకు పిలవబడినప్పుడు ఫ్యామిలీని త్యాగం చేశాడు, సేవలో ఉంటున్నప్పుడు సావాసాన్ని త్యాగం చేశాడు. ఇప్పుడు ఫిలిప్పీకి వెళ్ళవలసి వస్తే తన భవిష్యత్తే త్యాగం చేస్తాడట. అది తిమోతి యొక్క మనస్తత్వం. ఎక్కడ నేర్చుకున్నాడు ఇది? పౌలు దగ్గర నేర్చుకున్నాడు. పౌలు ఎక్కడ నేర్చుకున్నాడు? యేసయ్య దగ్గర నేర్చుకున్నాడు. నశించిపోతున్న ఆత్మల కొరకు ఏదైనా త్యాగం చేసే మనసు పౌలుకుంది, యేసయ్యకుంది, తిమోతికి ఉంది. ఎవరి చెల్లి, ఎవరి తమ్ముడు అదే మనసు మనకు ఉందంటారా? Are you ready to go anywhere? Are you ready to help anyone? Are you ready to sacrifice anything? ఎక్కడికైనా వెళ్ళడానికి సంసిద్ధమేనా? ఎవరికైనా సహాయపడడానికి సిద్ధమేనా? దేవుని కొరకు ఏదైనా త్యాగం చేయడానికి నువ్వు సిద్ధపడతావా? ప్రభు ప్రేమతో నిన్ను పిలుస్తున్నాడు. వినండి, ప్రభు ప్రేమతో నిన్ను పిలుస్తున్నాడు. మందలు చేరని గొర్రెలను కోట్ల కొడదిగా కలవయ్యా, ఆత్మల కొరకై వేదనతో సాగుతావా ఓ యువకుడా, ఓ యువతి? ఇది కోతటి సమయం, ఇది పరివారితనం. నశించు ఆత్మలను నా చెంతనే ఉండగా, నా ప్రభువా, నాకిమ్మయ్యా నీ హృదయ భారముతో నేను వెళ్ళి నీ సేవ చేస్తా, నీ సువార్త చెబుతా, నాకు తెలిసిన విషయాలు ప్రకారం జీవించి 10 మందికి నేను సాక్ష్యం ఇచ్చి నేను సువార్త చెప్తా, యవనస్తులుగా నా జీవితాన్ని ధన్యం చేసుకుంటాను అనేది నీ మాటేనా? యవనస్తులు కూడుకొచ్చాం, మంచి పాట పాడాం, చప్పట్లు కొట్టాం, మంచి భోజనం ఇచ్చారు, మంచి టీ స్నాక్స్ ఇచ్చారు, మంచి వాకింగ్ ఇచ్చారు, అంకుల్ ఆంటీ చాలా మంది వచ్చారు, అందరినీ చక్కగా
ఇదొక పండగలా ఉంది అని మీరు వెళ్ళిపోతారా? ప్రభు అంటున్నాడు, నన్ను ఆనందింప చేయడానికి ప్రయత్నం చేసే మీరు నాలో మీరు ఆనందించండి. నాలో ఆనందించడం అంటే సరైన గురి కలిగి బతకడమే. నాలో ఆనందించడం అంటే సరైన గుణాలతో బతకడమే. నాలో ఆనందించడం అంటే సరైన ఆశలతో బతకడమే. నాలో ఆనందించడం అంటే సరైన సామర్థ్యంతో బతకడమే. అలా బ్రతికినటువంటి వారు ఇగో తిమోతిని యవనస్తుడు మన ముందుకు తెచ్చిపెట్టబడ్డాడు. తిమోతి ఎక్కడికైనా వెళ్ళడానికి సిద్ధమేనట, వెళ్ళాడు. అలాగే ఎవరికైనా సహాయపడడానికి సిద్ధమేనట. అలాగే ఏదైనా త్యాగం చేయడానికి సిద్ధమేనట. ఈ ఈవినింగ్ యవనస్తులైన మిమ్మల్ని ఎవరిని ప్రేమించి ప్రభుత్వం తెచ్చాడు. సేవకుడిగా నేను పిలిపిస్తున్నాను, వస్తావా? ఆయన పని కొరకై వస్తావా? వచ్చినటువంటి నీవు ఎవరికైనా సహాయపడతావా? సహాయపడే నీవు ఏదైనా దేవుని పరిచయం కొరకు, ఆయన రాజ్యవ్యాప్తి కొరకు త్యాగాలు చేస్తావా? నేను ఒక యవనస్తుడు మార్నింగ్ జూమ్ మీటింగ్లో చెప్తున్నాడు. ఆ జూమ్ మీటింగ్లో, అన్నా నేను మణిపూర్లో ఉన్న మైతీస్ టార్గెట్ అయిపోయాను. ఎప్పుడు చంపేస్తారో నాకు తెలియదు, కానీ వెళ్ళాలనుకుంటున్నాను. ఎప్పటికీ చాలా చేశాడు అబ్బాయి చేసినంత పనులు ఎవరి భారతదేశంలో ఏ రాష్ట్రం నుంచి ఎవరు చేయలేదేమో. ఎవరి అంత గొప్ప పని మణిపూర్లో చేశారు అబ్బాయి. చివరికి ఇప్పుడు మణిపూర్ వెళ్ళి అక్కడున్న ఒక తరాన్ని కాపాడడం వరకు పిల్లలకి స్కూల్ పెట్టాలి, దానికి ఒక స్టేషనరీ తయారు చేస్తున్నాడు. లక్షల డబ్బులు ఖర్చులు పెట్టాడు. చివరికి తన భార్య కలిసి అస్సాం నుంచి మణిపూర్కి వెళ్ళి సేవ చేయాలనుకుంటున్నాం అని చెబుతూ అంటున్నాడు. నేను చావడానికి సిద్ధపడ్డాం, విడుతున్నాం, మా కొరకు ప్రార్థన చేస్తారా అనుకుంటున్నాడు. చచ్చిపోదాము సేవలో అని ఎంతో మంది ఆరాటపడుతున్నారు. సరైన గురి లేని ఉద్దేశాల కొరకు, ఉద్యమాల కొరకు ఎంతో మంది యవనస్తులు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకుని యవనస్తులు ఉద్యమాల్లోకి వెళ్ళి అనవసరమైన వాటి వల్ల ప్రాణాలు అర్పిస్తున్నారు. నువ్వు జీవం గల దేవుని నిమిత్తం ఆయన రాజ్యవ్యాప్తి కొరకు నీ జీవితాన్ని సమర్పించుకోలేవా? సమర్పించుకుంటే నువ్వు సిద్ధమైనా ఎక్కడికైనా వెళ్ళడానికి. అడుగుని సేవకులకి, అంకుల్ నేను మినిస్ట్రీకి వెళ్ళాలనుకుంటున్నాను, ఏదైనా రైట్ ప్లేస్ నాకు చెప్పండి, నేను వెళతాను ఆ ప్రాంతానికి, నేను ఎవరికైనా సహాయపడతా, నేను ఏదైనా త్యాగం చేస్తా, నేను సిద్ధంగా ఉన్నాను అనే మాట ఏ మాట అయితే కళ్ళ వచ్చండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. తల వచ్చండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. ముగించేస్తున్నాను. మనసు పరధ్యానంలోకి వెళ్ళగలకండి. తమ్ముడా, నీ లక్ష్యం బాగలేదు నాయన, అందుకే నీకు మంచి లక్షణాలు రాలేదు, అందుకే మంచి ఆశలు నీలో పుట్టలేదు, అందుకే మంచి సామర్థ్యం నీకు లేదు. సరే, ఆ గతాన్ని వదిలేసేయి. ప్రభుత్వ ఒక నూతనమైన ఆరంభం ఆరంభిస్తావా? చెల్లెలా, నీ గురి బాగలేదన్నా, అందుకే నీ గుణాలు బాగలేవు, అందుకే నీ గొప్ప ఆశలు పుట్టలేదు, అందుకే నీ గొప్ప సామర్థ్యం లేదు. జరిగింది ఏదో గతం జరిగింది, వదిలేసాయి. దాని శిలువ దగ్గర సమాధి చేసి ప్రభుత్వం ఒక నూతన జీవితాన్ని ఆరంభిస్తావా? స్వామంతులు దేవుడు మాట్లాడుతున్నాడు. నేను ఎక్కడికైనా వెళతా ఆయన ఉద్దేశం నెరవేర్చడానికి, ఎవరికైనా సహాయపడతా, నేను ఏదైనా దేవుని కొరకు త్యాగం చేస్తా. నేను ఒక అభినవ తిమోతిలాగా దేవుని కొరకు బ్రతుకుతాను, దేవుని కొరకు జీవిస్తాను. అలా బ్రతికిన వారు అనేక అత్సాక్షులైపోయారు, వారి జీవితాల పరంగా పెట్టారు, కానీ దేవుని రాజ్యాన్ని భూమి మీద స్థాపించారు. ప్రియ మిత్రులారా, ఈరోజు ప్రభు అలాంటి యవనస్తుల కొరకు వెతుకుతూ, అలాంటి యవనస్తులు ఎవరైనా ఈ ఫంక్షన్ హాల్లో ఉన్నారా? ఆయన అడుగుతున్నాడు, ఆయన వెతుకుతున్నాడు. స్వాములు, నేనున్నాను, ఎక్కడికైనా పోతా, ఎవరికైనా సహాయపడతా, ఏదైనా త్యాగం చేస్తా. మా మాస్టర్ గారిని అడిగి సలహాలు తీసుకుని ఎదిగి నేర్చుకుని ఆయన పని కొరకు భూమి మీద భవిష్యత్తు కాలంలో బ్రతుకుతాను, నా కొరకై ప్రార్థన చేస్తారా అని వాళ్ళు ఎవరైనా ఉంటే నెమ్మదిగా ఈ గుడి హస్తాన్ని కొంచెం పైకి చూపిస్తారా?
మీ కొరకై ప్రార్థించి పంపిస్తాను. వందనాలు సహోదరి, వందనాలు సహోదరుడా, వందనాలు చెల్లి, వందనాలు తమ్ముడు. ఎవరైనా అంటే వాళ్ళంటే సాగండి సాక్షిగా ప్రభుకై యవ్వాన రక్తం సిలువలో కాచి తెచ్చేను రక్షణ ఉచితం. ఓ యువతి యువకా సాగండి సాక్షిగా ప్రభుకై యవ్వాన రక్తం సిలువలో కాచి ఇచ్చేను రక్షణ ఉచితం. ఓ యువతి యువకా మత్తాయి ఇథియోపియాలో ఖడ్గముతో చంపబడెను. మత్తాయి ఇథియోపియాలో ఖడ్గముతో చంపబడెను. మరణంబు వరకును మాకు మరణంబు వరకును మాకు రోడ్ల పైన ఈ పాపడెను. ఓ యువతి యువకా సాగండి సాక్షిగా ప్రభుకై యవ్వాన రక్తం సిలువలో కాచి ఇచ్చేను రక్షణ ఉచితం. ఓ యువతి యువకా ఈ సందేశం, ఈ మాట విని ప్రభు కొరకు నేను ఇచ్చుకునే వ్యక్తివైతే అలా లేచి నిలబడ్డ నీవు దేవుని పని కొరకు, దేవుని సంకల్పాల కొరకు నిన్ను అర్పించుకో. ప్రభువు నిన్ను తన చేతిలో తీసుకుంటాడు, వాడుకుంటాడు. ఇది ఒక ప్రయోజనకరమైన వ్యక్తి. ఒక అలా నిలబడి ఉన్నటువంటి వాళ్ళు నా ఎడం చేతిలో సహోదరుడు మీరు కొంచెం అవతల వైపు నిలబడండి. నా కుడి చేతి వైపు ఉన్న సిస్టర్స్ మీరు ఎడం చేతి వైపు వచ్చి ఈ కార్పెట్ మీద నిలబడండి. ఈ కొరకై ప్రార్థన చేసి పంపిస్తాను. నా ఎడం చేతి వైపు నిలబడి ఆపాద మస్తకం మీకే అంకితమని ఆయనకి అందించుకునండి. ప్రభు మిమ్మల్ని చేతిలో తీసుకుని బలపరిచి మిమ్మల్ని ప్రయోజకులుగా చేసి వాడుకుంటాడు. ప్రేమ కలిగిన మా ప్రియమైన మా పరలోకపు తండ్రి, ఈ ఒక్క దినపు యవనస్తుల కూడికలో మీరు మా ప్రభుత్వం ఇచ్చిన ఈ లేఖన భాగాల కొరకు తీసుకుంటున్నాను. బలహీనులను నిష్ప్రయోజకుడనైన నీ దాసులను ఏ మాటలు చెప్పడానికి ఈ బిడ్డలతో మీరు ముచ్చటించడానికి మీరు ఇష్టపడ్డారు. ఆ మాటలన్నీ నా మనసుకు మీరు అందించారు. నేను ఈ సాధనంగా మీరు చెప్పాను. ఈ బిడ్డలు ఎంతో ఆసక్తితో వాక్యం స్వీకరించి తమ జీవితాలను, తమ హృదయాలను నీకు సమర్పించుకొని ఓ ప్రభువా ఇగో నీ ముందొచ్చి నిలబడతారు. ఒక్కొక్కరిని పేరు పేరును మీరు ఆశీర్వదించాలని, వారిని మీ చేతిలో తీసుకుని నీవు వారిని స్థిరపరచాలని ప్రార్థన చేస్తున్నాను. ఆయన 2 తెస్సలోనిక 3:3 రాయబడిన ప్రకారం అయితే ప్రభు నమ్మదగిన వాడు, ఆయన్ని మిమ్మల్ని స్థిరపరిచి ప్రతి దుష్టత్వం నుంచి కాపాడును అనే మాట ప్రభువా ఈ బిడ్డలు అందరి విషయంలో కూడా మీరు నెరవేర్చుకోవటమని వేడుక ఇవ్వాలని ప్రార్థన చేస్తున్నాం. మంచి లక్ష్యాలు కలిగి, మంచి లక్షణాలు కలిగి, మంచి ఆశలు కలిగి, మంచి సామర్థ్యాలతో ఈ ఎవరి బిడ్డలంతా ఎదుగునట్లుగా పెద్దవాళ్ళు కూడా కొంతమంది తీర్మానం చేసుకుని అయ్యా ముందుకు వచ్చి నిలబడ్డారు. ఆయన వారిని మీరు దృష్టించండి, వారిని మీరు ప్రతిష్ఠించండి, వారిని మీరు అభిషేకించండి, వారిని మీరు నిలబెట్టండి, వారికి సామర్థ్యం ఇవ్వండి, వారిని మీరు బలపరచండి, వారిని మీరు వాడుకోనండి. ఆయన దేవుడితో నీ బిడ్డలను కటాక్షించమని ప్రభా ఒక్క రాత్రి కొడుగా మా ముందు మిగిలిపోయింది. ఆ కొడుకులో కూడా మీ వాక్యంతో ప్రభా
వచ్చి వేదిక ముందుకు వచ్చి నిలబడిన ఈ బిడ్డలందరినీ పేరు పేరు వరుసన మీరు ఆశీర్వదించి స్థిరపరిచి ఈ కొరకైన సాధనాలుగా వాడుకుంటుందని మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ ఒక్కొక్కరిని ఒక మత్తయ్యలాగా, ఒక్కొక్కరిని ఒక శూన్యులాగా, ఒక్కొక్కరిని ఒక ఆంతరికలాగా, ఒక్కొక్కరిని ఒక భక్తులలాగా, ఆయన ఒక్కొక్కరిని ఒక పౌరులాగా, ఒక్కొక్కరిని ఈ ఉద్దేశాల కొరకు మీరు వాడుకొని ప్రయోజనంగా చేయమని ఈ దినం వారి జీవితంలో మరుగడి దినముగా నీకు సమర్పించుకునే దినముగా చేసి వారి దశ వారి దిశ రెండూ మీరు మార్చమని అయినా ఘనత ప్రభావాన్ని ఆరోపిస్తూ ఈ బిడ్డలందరినీ మీ చేతికి అప్పగిస్తూ యేసుక్రీస్తు నామమున స్తోత్రాలు చెల్లించి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రియకర దేవుని ఉన్నతమైన ప్రేమ కృపా సమాధానం దేవుని కొరకు సమర్పించుకొని నీకును నీ కుటుంబాలకు నీ భవిష్యత్తుకు సదాతోడు నడిపించి ఆయన మాత్రమే